నమస్తే. కొత్త పూర్తి నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు నందన. రచన ఉమాశశి గారు. 1980లో ఈ నవల ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదో పనుండి విశ్వవిద్యాలయ భవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాను. ఎన్నో మెట్లెక్కి పైకెళ్ళాలి. మెల్లిగా ఎక్కడం మొదలుపెట్టాను. సగం దూరం వెళ్ళేసరికి అటువైపు నుంచి విసురుగా ఒక వ్యక్తి మెట్లు దిగడం గమనించాను. నేను పక్కకి తప్పుకుందామా అని అనుకోబోతుండగా అతడు వచ్చేయడం, నా పుస్తకాలకి తగలడం ఒక్క క్షణంలో జరిగిపోయాయి. పుస్తకాలు కింద పడ్డాయి. నేను తూలి మెట్ల వైపు ఉన్న గోడకి ఆనుకున్నాను. అప్పటికే అతను నిలబడి నన్ను చూసి సారీ అన్నాడు నవ్వుతూ. పర్వాలేదు అన్నాను గోడకి ఆనుకునే. తిమ్మిరి పట్టిన కాలుని మార్చుకొని ఇంకో కాలు మీద నుంచున్నాను. అతనే వంగి నా పుస్తకాలు తీసుకుని చూస్తూ చదివాడు. పై పేరు, రచయిత పేరు వగైరా. పుస్తకాభిమానిలాగానే ఉన్నాడు. నా పుస్తకాలు నాకు అందిస్తూ మీరు అంటూ ఆగాడు. నేను ఎవరినో తెలుసుకోవాలి అన్నట్లుగా అలా ఆగడం చూసి నాకు నిజంగానే నవ్వొచ్చింది. పేరు నందన. ఈ యూనివర్సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాను, లెక్చరర్గా. టెంపరీ ఉద్యోగం చేస్తూనే పరిశోధన కూడా చేస్తున్నాను. పరిశోధనకు సంబంధించినవే ఆ పుస్తకాలు. పైన ఆఫీస్లో పనుంది, అందుకనే వెళ్తున్నాను. మీరు విసురుగా రావడం చూసి మీద పడతారేమోనన్నంత భయంతో ఈ గోడ పక్కకు చేరబోయాను. గోడకి ఆనుకునేలోగా మీరు గుద్దేశారు. అందుకే కాలు బెణికింది. వంగి పుస్తకాలు తీసుకోలేకపోయాను. మీరేమీ అనుకోకండి అన్నాను గబగబా. అతడు నవ్వేశాడు. అతని మాట నన్ను ఆకర్షించింది. కానీ అతడి నవ్వు మరింత తేటగా ఉంది. స్వచ్ఛంగా హాయిగా నవ్వగల వాళ్ళు ఎంతమంది? నిజంగా అదృష్టమే. మీరు మంచి లెక్చరర్ అనుకుంటాను. మీ మాటలు బట్టి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? చేరడము రీసెర్చ్ స్కాలర్గా చేరాను ఈ యూనివర్సిటీలో. తర్వాత ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్లే అయింది. మీ సబ్జెక్టు బాగుంది. నాకు చెప్పకూడదు? తప్పకుండా చెప్తాను. ఇప్పుడేగా కలుసుకున్నాం మనం. పరిచయము ఎక్కువ కానివ్వండి, చెప్తాను. మీ గురించి చెప్పారు కాదే మరి అన్నాను. నా పేరు విక్రమ్. ఇక్కడే డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ని. సాహిత్యంతో సంబంధం ఉండడం వల్ల లైబ్రరీకి వస్తూ ఉంటాను పుస్తకాల కోసం. పైన కొంచెం పనుంది, అందుకే ఇక్కడ వచ్చాను అన్నాడు భవనం వైపు చూపించి. ఓ అలాగా, ఇంక వెళ్తానండి నేను. మళ్ళీ కలుద్దాం అన్నాను. తప్పకుండా కలుద్దాం, వస్తూనే ఉంటాను నేను ఈ ప్రాంతానికి అని చెప్పి వెళ్ళిపోయాడు మెట్లు దిగి. శనివారం సాయంత్రం 4:30కి లైబ్రరీకి బయలుదేరాను. లైబ్రరీ భవనం, ఆ మెట్లు అంతా నాకు అతి పరిచయమైన ప్రదేశమే. లైబ్రరీ ఎదుట చిన్న తోట. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు చల్లగాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చూడముచ్చటగా ఉంటుంది. లైబ్రరీ మెట్ల దగ్గరే కలిశాడు విక్రమ్. పలకరింపులయ్యాక లోపలికి వెళ్ళాం. ఖాళీ ఉన్నాడు. అతనుంటే పని చకచకా జరుగుతుంది. మళ్ళీ ఇవే పుస్తకాలు కావాలి కదూ అని అడిగాడు. అవును అని తెల్లాడించాను. అవే కావాలని అతడికి తెలుసు, నాకు తెలుసు అంటూ ఆ పుస్తకాల మీద వేసిన ముద్ర తిరిగి అందిస్తూ అప్పుడు చూసినట్టున్నాడు నా వెనక వ్యక్తిని. ఏంటి విక్రమ్, కోపం పోయిందా అడిగాడు అతన్ని. నేను పుస్తకాలు అందుకున్నాను. అలా ఖాళీ అనగానే నా వైపు చూసి నవ్వేసి కొంచెం సిగ్గుపడ్డాడు విక్రమ్. ఇతను మీకు తెలుసా నన్ను ప్రశ్నించాడు ఖాళీ. మొన్ననే పరిచయమైంది అన్నాను. ఆవేళ ఇక్కడ నీతో వాదన పెంచుకొని ఆ కోపంతో యూనివర్సిటీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కూడా పని జరగలేదు. మధ్యలో మెట్లు దిగుతూ ఈమెను ఢీకొట్టబోయి విక్రము చెప్తున్నాడు ఖాళీతో. నీ ఆవేశం నాకు తెలియందా? నందన గారితో స్నేహం పెంచుకో, కానీ నీ కోపం బాగా తగ్గించుకోవాలి. నీ కోపం సంగతేదో తెలుసుకునే ఆమెతో స్నేహం ప్రారంభించు అన్నాడు ఖాళీ. నవ్వుకున్నాడు విక్రమ్ అతడి మాటలకు. లైబ్రరీ నుంచి బయటపడ్డాను. నా వెనకాలే వచ్చి నన్ను కలుసుకున్నాడు అతను. ఈ ఖాళీ ఉన్నాడే మెట్లు దిగుతూ ఏదో చెప్పబోయాడు. మీ కోపం గురించి చెప్పాడనేగా మీ కోపం. అతిగా నవ్వుతూ అరే భలే కనిపెట్టేశారే. ఖాళీ చాలా తెలివైన వాడనేదే నా ఉద్దేశం. మంచివాడు కూడా.
అతడు చెప్పిన విషయం మీరు ఆలోచించండి అన్నాను. ఏది, కోపం తగ్గించుకోవడమేనా? తప్పకుండా. మీకేం ముక్కు మీద ఉంటుందా కోపం? ఏంటోనండి, తొందరగా వచ్చేస్తుంది కోపం. అది కోపం ఒక్కటే కాదనుకుంటున్నాను, ఆవేశం కూడా అన్నాడు. ఇతనికి నిశీతంగా ఆలోచించే విధానం తెలుసు. తన బలహీనతలేవో తెలుసు. పర్వాలేదు అని అనుకున్నాను. వింటున్నారా అడిగాడు. అతనికి అనుమానం వచ్చి నేను అతని మాటలు వింటున్నానో లేదోనని. వినకపోతే ఏంటి, మీరెంతగా చెప్తుంటే అన్నాను. కాబట్టి నేను కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి అన్నాడు. ఇద్దరం నవ్వుకొని తోటలోకి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ గార్డెన్ కేఫ్ లాంటిది ఉంటే ఎంత బాగుండేది, చక్కగా కాఫీ తాగుతూ మాట్లాడుకునే వాళ్ళం కదూ అన్నాడు అతను. నేనేం బదులు చెప్పకుండా నవ్వేశాను. ఏంటి మాట్లాడరు? ఆశ్చర్యంగా నా వైపు చూసి అడిగాడు. లేని దాని గురించి ఏం మాట్లాడను, నిజం కదూ అమాయకంగా నవ్వుకున్నాడు. అదిగో అదే నవ్వు, తేటగా తీయగా. ఎక్కడుంటున్నారు మీరు అని అడిగాడు. కపిలతీర్థం దగ్గర ఓ ఇల్లు దొరికింది, చాలా బాగుంది ఆ ఇల్లు. ఖాళీ ఇంటి దగ్గర పక్కవాటలో అతనున్నాడు అని సమాధానము చెప్తూ అడిగాడు నన్ను. ఖాళీకి మీరు బాగా తెలుసు అనుకుంటాను. అతనెప్పుడు మీ గురించి చెప్పలేదే? బహుశా సందర్భం రాలేదనుకుంటా. అదే అయి ఉంటుంది. మీరు ఎక్కడ? హాస్టల్లోనా? అవునండి, అలవాటైపోయిన హాస్టల్. అంటే చదువు ఉద్యోగం అంతా ఇక్కడే. ఆ హాస్టల్లోనే ఉంటున్నాను కొన్ని సంవత్సరాలుగా. మార్పు లేని ప్రదేశం అని మీ అభిప్రాయమా? ప్రతిదానికి అంత విలువనిచ్చి ఆలోచించకండి అన్నాను నవ్వుతూ. అంతేనంటారా? ఇంకా నేనేదో చెప్పబోయేంతలో నందన అన్న పిలుపు వినపడితే అటు చూశాను. రాధ. నీకు ఉత్తరం అందించింది రాధ దగ్గరకొచ్చి. ఉత్తరం అందుకొని విక్రమ్ని రాధను ఒకరిని ఒకరికి పరిచయం చేశాను. వాళ్ళిద్దరూ పలకరించుకుంటున్నట్టుగా నేను ఉత్తరం చదివేస్తున్నాను నాన్నగారి దగ్గర నుంచి. వీలైతే ఒక్కసారి రమ్మని రాశారు. ఏమిటి అన్నట్టు చూసింది రాధ నా ఉత్తరం చదవడం ముగించగానే. నాన్న రమ్మని రాశారు, మరి వెళ్తావా? ఆలోచిస్తాను. సరే, లైబ్రరీకి పోతున్నాను అంటూ రాధ ఇద్దరికి చెప్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా నేను వెళ్తానండి, ఊరెళ్ళాలి అని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామే అన్నాను లేచి. అట్లాగే, శనాదివారాలు సామాన్యంగా లైబ్రరీకి వస్తూ ఉంటాను నేను. మరి ఉంటాను అంటూ లైబ్రరీకి దగ్గరగా ఉన్న సైకిల్ స్టాండ్ వైపుకి వెళ్ళాడు. అతడి వాహనం సైకిల్. హాస్టల్కి వచ్చేసాను. ఉత్తరం గురించే ఆలోచిస్తున్నాను. ఎందుకు రమ్మన్నారు? మళ్ళీ అదే విషయం గురించా? ఈ పెద్దాళ్ళు ఉన్నారే, పెళ్లి చేసుకో అంటూ గోల. వద్దని మొత్తుకున్నా వినరు. పరిశోధన పూర్తయిందాకా మాట్లాడవద్దని ఒప్పించే వచ్చాను. అవును కదా, మళ్ళీ ఇదేమిటి? బహుశా అన్నయ్య వచ్చుంటాడు, అందుకే రమ్మని రాసుంటాడు. ఆ బెంగళూరు నుంచి ఏదో సంబంధం తెచ్చుంటాడు. సరే, వెళితే ఏం పోయింది? దగ్గరే గూడూరు, 3 గంటల ప్రయాణం అని అనుకున్నా. మంచి సంబంధం వచ్చిందట, అందుకే రమ్మని రాశారు. కుండ మార్పు. అటువైపు అన్నా చెల్లెలి చక్కటి సంబంధం. నేను ఒప్పుకుంటే ఇవాళే చేసేయచ్చు పెళ్ళి అన్నట్టు మాట్లాడారు అందరూ. నేనేం చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. ఏంటమ్మా నాన్నగారు అడిగారు. నా అభిప్రాయం ఒకసారి చెప్పాక కూడా వాళ్ళు ఇలా నన్ను ఇబ్బందిలో పెడితే నేనేమంటాను నాన్న? అన్నయ్యకు చేసేయండి, నేను పిహెచ్డి అయ్యేదాకా చేసుకోను అన్నాను ఆ రాత్రి భోజనాల దగ్గర. మామూలు పాటే. పోనీ అలాగే కానిద్దాం నాన్న అన్నాడు అన్నయ్య. అది అన్నయ్య మామూలు పాటే. అన్నయ్య అమాయకుడు. వాడికి నాన్నగారన్న అమ్మన్న ఎంత ప్రేమో, ఎంత గౌరవమో. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాడు. ఇంకా నాన్నగారు ఏమనుకున్నారో. సరే, అలాగే కానిద్దాంలే, నువ్వు ఆగుతావా అన్నారు అన్నయ్యను. చెల్లెలు పెళ్ళయ్యేదాకా ఆగాలనేదే నా ఉద్దేశం అని అన్నాడు. ఎందుకు నాన్నగారు ఆగడము? ఆ అమ్మాయి బాగుండి మీ అందరికీ నచ్చితే సంబంధం చేసేయండి అన్నయ్యకి. నా కోసం ఆగడం ఏమిటి అన్నాను చిరాగ్గా. చెల్లెలకి పెళ్లి కాకుండా నేను చేసుకుని పిల్లల్ని గంటూ కూర్చుంటే అంతకంటే అదముడిని నేను కాను అన్నాడు అతను. కోపం వచ్చింది అన్నయ్యకు. నేనంటే అందరికీ ప్రేమే. అన్నయ్య కోపం చూసి నాకు కూడా నవ్వొచ్చింది. అది కాదురా, నువ్వేం చెప్పక్కర్లే. మంచినీళ్ళు తాగి చెంబు కింద పెడుతూ వెక్కిరించాడు.
వినరా బాబు, నేను పిహెచ్డి చెయ్యాలనుకుని మొదలుపెట్టేశానా? ఇప్పుడు మధ్యలో ఆపను. నువ్వు ఆగక్కర్లేదు, నేను చేసుకోను అక్కర్లేదు అని అనలేదుగా. అన్నయ్యకి మెల్లిగా నచ్చ చెప్పాలన్నది నా ఉద్దేశం. బెంగళూరులో వాడికి ఆ హోటల్ తిండి పడ్డం లేదు. స్వయం పాకం మొదలుపెట్టి అవస్థలు పడుతున్నాడు. అమ్మా తల్లి, నీకో దండం, నన్ను ఇలా వదిలే. నువ్వు పిహెచ్డి అయ్యేదాకా పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేసినట్టే చెల్లెలకి పెళ్లి కాకుండా నేను చేసుకోనని వ్రతం పూనాను. కనుక నన్ను మాట్లాడించకు. నాకు గాని కోపం వచ్చిందంటే ఓ పిల్లికళ్ళ వాడిని, ఓ ఏనుగు చెవుల వాడిని తీసుకొచ్చి గబుక్కున కంచం ముందు నుంచి లేచేశాను. తినడం అయినా ఇంకా అక్కడే అలా కూర్చున్నందుకు నన్ను తిట్టుకున్నాను నేను. కాకపోతే అలాంటి మాటలు వినమల్సి వచ్చేదా కూర్చోకపోతే? అమ్మ నాన్న మౌనంగా నా మాటలు వింటున్నారు. రాలుగాయ పిల్లలు అని అనుకున్నారేమో. అక్క పెళ్లి చేసుకుని ఏం సుఖపడిందని? అత్తారింటికి వెళ్ళినప్పటి నుంచి దాని కష్టాలే. నోట్లో నాలిక లేని మనిషి, దానికి తోడు అధిక సంతతి. ఒక్కరోజు కూడా సుఖపడిన పాపాన పోలేదు. ఇంకెందుకు వీళ్ళు ఆడపిల్ల పెళ్లి గురించి తొందరపడతారో నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం నిజం, ఆడపిల్లకు ఒక రక్షణ కల్పించాలి అన్న తహతహ అది. అన్నయ్య మొన్నాడు ప్రయాణమయ్యాడు. అంతకంటే ముందే అన్నయ్యతో మళ్ళీ వాడి పెళ్లి విషయం కదిపి అలాంటి పంతాలేం పెట్టుకోవద్దని చెప్పాను. నాన్న బాధపడతారు అని చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే బాధపడరా అని అడిగారు. నేను పని తలబెట్టుకున్నాను. ఇద్దరం ఆయన మాటలు వినడం లేదని అనుకుంటారు కదా నాన్నగారు. నిజానికి నాన్నగారికి నీ పెళ్లి కాలేదనే బెంగ తెలుసా అన్నాడు సీరియస్గా. తెలుసులే, కానీ నువ్వు అనవసరంగా పంతం పెట్టుకొని కూర్చోకు. మంచి సంబంధం వస్తే నాన్నగారికి నీకు నచ్చితే వదులుకోకు, నాతో వంతు పెట్టుకోకు అన్నాను. ఏమనుకున్నాడో ఏమో, సరే చూద్దాంలే అన్నాడు. నా మనసు కొంచెం తెరిపిన పడి 2 రోజులు ఆగి వచ్చేసాను తిరుపతికి. ఆపై శనివారం గ్రంథాలయ పరిసరాల్లో చూడకూడదు అనుకుంటూనే ఒకసారి చుట్టూ చూశాను. నా కళ్ళు ఒకసారి ఆ ప్రాంతాన్ని అంతా తడిమేశాయి. నా శ్రమ వృధా అయింది. అతను కనిపించినంత మాత్రాన నేను వచ్చిన పని మర్చిపోయేంత వెర్రిదాన్నేం కాదు నేను. లోపలికి వెళ్ళాను. ఖాళీ ఉన్నాడు. అబ్బా, ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి. అమ్మ నాన్న అన్నయ్య అందరూ బాగున్నారా అని అడిగాడు ఆతృతగా. అందరూ బాగున్నారు. కానీ ఎన్నాళ్ళయింది? ఒక్క వారానికి అంత బెంగపెట్టుకున్నావా అని అడిగాను హాస్యంగా పుస్తకాలు అందించి. భలేవారా అక్క మీరు, 10 రోజులైంది అన్నాడు ఖాళీ పుస్తకాల మీద చెయ్యి ఆనించి. పోనీలే 10 రోజులు అయితే ఏ? అది సరే, అదేంటి ఇప్పుడు కబుర్లు పెట్టుకుంటావా ఏ? అదిగో అందరూ వచ్చేస్తున్నారు, పుస్తకాలు తొందరగా ఇవ్వు, పోతాను, హాస్టల్లో పని ఉంది అని అన్నాను. అయితే సాయంకాలం హాస్టల్కి వస్తాను, అమ్మ నాకేమైనా పంపి ఉంటారు, తెచ్చుకుంటాను అన్నాడు అతడు గంభీరంగా. ఖాళీ అంటే అమ్మకు ప్రేమే. సెలవుల్లో మా ఇంట్లో 1 వారం ఉండి అమ్మ చేతి భోజనం అంటూ గడిపేస్తాడు అప్పుడప్పుడు. సరేరా అన్నాను. ఖాళీ ఎవరో ఎక్కడి వాడో తెలియదు. 3 ఏళ్ల క్రితం పూర్తి పేరు ఖాళీ ప్రసాద్. అతడితో పరిచయం అనుకోకుండా జరిగింది. నేను ఇక్కడ కొత్తగా లెక్చరర్గా చేరిన రోజులు. ఒకనాడు నాన్నగారి దగ్గర నుంచి ట్రంక్ కాల్ వచ్చింది పొద్దున్న. సాయంత్రం ఒక ఉత్తరం పట్టుకొని ఒక కుర్రాడు నా దగ్గరకు వస్తున్నట్టు. అతడికి ఇంకేదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందట. బసకి తిండికి ఏర్పాటు చేయమని చెప్పారు నాన్న. సాయంత్రం అనుకున్నట్టే ఖాళీ వచ్చాడు. సాయంత్రం 6 గంటలు అయి ఉంటుంది. నేను అతడి కోసం ఎదురు చూస్తూ ల్యాన్లో చదువుకుంటూ కూర్చున్నాను. నమస్కారం అండి, నా పేరు ఖాళీ ప్రసాద్ అంటూ వచ్చాడు. చేతిలో బుట్ట, సంచి, అచ్చు పల్లెటూరి అవతారం. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇవ్వమన్నారండి అన్నాడు. అందుకొని అలా కూర్చుందనరా అని అతిథుల గదిలోకి తీసుకెళ్ళాను. వయసులో చిన్నవాడు కదా అని ఏకవచనంతో సంబోధించాను. సరాసరి బస్సు దిగి ఇటే వచ్చేసినట్టున్నాడు. ఉత్తరం చదవబోతూ వాచ్మెన్ని కేకేసి అతడు సంచి బుట్ట నా గదిలో పెట్టి బల్ల మీద ఉన్న ఫ్లాస్కు గ్లాసు తెచ్చిపెట్టమన్నాను. ఖాళీకి కాఫీ ఇచ్చి నేను ఉత్తరం చదవడం మొదలుపెట్టాను. నాన్నగారు చాలా రాశారు. ఇతడికి తల్లి లేదుట, వాళ్ళది పల్లెటూరట. సవతి తల్లి. మా డాక్టర్ గారికి బాగా తెలిసిన వారట. ఆ డాక్టర్ గారే ఇతన్ని చదివించారట. బిఏ పాస్ అయ్యాడట. గూడూరులో చదువు అన్నమాట. డాక్టర్ గారే
ఈ ఉద్యోగానికి ప్రయత్నించారట. ఇప్పుడు అతనికి ఆ ఉద్యోగం వచ్చే వరకు సహాయం చేయాలట. నాన్నగారు ఉత్తరంలో రాసేశారు కనుక తప్పదు. ఉత్తరం పూర్తి చేసి అతన్ని చూశాను. చాలా బుద్ధిమంతుడిలాగానే కనిపించాడు. గ్రాడ్యుయేట్ కూడా. పాపం పల్లెటూరు అయితేనే కష్టపడి చదువుకున్నాడు. రండి, మీకు బస ఏర్పాటు చేస్తాను అన్నాను లేచి. మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ అబ్బాయిల హాస్టల్ వైపు వెళ్ళాం. అతడేమీ ఎక్కువ మాట్లాడలేదు. ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు చెప్తున్నాడు. ఎన్నో ప్రశ్నలు వేశాను. అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పాడు. మాటల సందర్భంలో మీరు అనక్కర్లేదు, నువ్వు అనండి చాలు అన్నాడు. అలాగే అంటూ నవ్వేశాను. అతని మాట తీరు బాగుంది. భాష చక్కగా ఉంది. మగపిల్లల హాస్టల్ దగ్గర నాకు హరి కనిపించాడు. చూడగానే పరిగెత్తుకొచ్చాడు. మేడం, ఏంటి దారి వెంట వచ్చారు? ఆతృతగా అడిగాడు. ఇతను నా శిష్యుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అవునయ్యా, నీతో కొంచెం పని అన్నాను. ఇతను ఖాళీ అని నాకు బాగా కావాల్సినవాడు. తమ్ముడే అనుకో. రేపేదో యూనివర్సిటీ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఉన్నాయట. ఇతను అందుకే వచ్చాడు ఊరి నుంచి. ఇతన్ని నీ గదిలో పెట్టుకుని అతడికి కావాల్సిన సహాయం చేయాలి. 4 రోజులు మీ హాస్టల్లో పెట్టుకోవడానికి వీలుంటుందా? ఆ తర్వాత నేను ఏర్పాటు చేస్తాను. తప్పకుండా నేను నా అతిథిగా పెట్టుకుంటాను మేడం. ఎన్ని రోజులైనా పర్లేదు, నేను సహాయం చేస్తాను. ఇంకా ఇతన్ని గురించి మీరేం బాధపడకండి. ఇతను నా వార్డ్ ఇప్పుడు అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య అని అనుకున్నాను. తర్వాత ఖాళీకి హరిని గురించి చెప్పాను. దిగులు పెట్టుకోవద్దని కూడా చెప్పాను. ఆ తర్వాత ఖాళీకి ఉద్యోగం రావడం, లైబ్రరీలో గుమాస్తా. మా పరిచయం అలా పెరిగింది. అదంతా ఓసారి గుర్తొచ్చింది. ఖాళీ ఇప్పుడు నా తమ్ముడు, భక్తుడు, శిష్యుడు, రాముడికి ఆంజనేయుడిలాగా. మొట్టమొదట్లో ఖాళీని చూసినప్పుడల్లా నాకు నవ్వుగా ఉండేది. అంత పల్లెటూరి అమాయకత్వమో. ఆ తర్వాత నాన్న ఒకసారి మాటల సందర్భంలో చెప్పాడు, అతను పుట్టి బుద్ధెరిగాక రైలే ఎక్కలేదని. ఎంత ఆశ్చర్యం వేసిందో. పల్లెటూరు కదా వాళ్ళది. 10 దాకా వాళ్ళ ఊరి పాఠశాలలో చదివారట. ఆ తర్వాత మా ఊరి కాలేజీలో చాలా కష్టాలు పడ్డాట. చదువు సాగనివ్వకూడదని వాళ్ళ సవత్తల్లి పంతం. తండ్రి ఉన్నా లేనట్టే ఇంటి పనంతా చేసి చదువుతూ ఉండేవాట. బస్సులు ఎరుగును కానీ రైలు. అందుకే అతను ఉద్యోగంలో చేరిన 3 నెలలకి నేను మా ఊరు వెళ్ళవలసి వస్తే అతన్ని తోడు రమ్మని ఇద్దరం రైల్లో వెళ్ళాం. పైకి కనిపించని అతని సంతోషాన్ని అతని కళ్ళల్లో చూశాను. అది గతం. ఖాళీకి సంబంధించినంత వరకు. ఆ సాయంత్రం చెప్పినట్లుగానే వచ్చాడు ఖాళీ. నిజంగానే అమ్మ ఖాళీ కోసమని డబ్బాలో ఏవో తిండి వస్తువులు సర్ది ఇచ్చింది. అతను రాగానే కూర్చోబెట్టి ఇచ్చాను. నేను చెప్పలే అమ్మ ఇస్తారని. అమ్మకు నేనంటే ప్రేమ అన్నాడు డబ్బా అందుకుంటూ. మా నాన్నకు కూడా. సరేలేండి, నాన్నగారికి, అన్నయ్యకి, మీకు అందరికీ ఉంది, కానీ మా అమ్మకు ప్రత్యేకం అన్నాడు. నా కళ్ళల్లో ఆప్యాయత, అభిమానం అతడి మీద. నాకు విక్రమ్ని గురించి తెలుసుకోవాలని ఉంది. ఎలా సంభాషణ మొదలుపెట్టడం? విక్రమ్తో స్నేహం ఎప్పటి నుంచి ఖాళీ? కిందటి నెల నుంచేనండి. ఇంతకు ముందు ఎప్పుడో ఉద్యోగం చేసినట్లున్నాడు. ఇప్పుడు ఈ ఊర్లో ఉద్యోగమట. లైబ్రరీలో మెంబర్ అయ్యాడు. మా పక్క వాటాలోనే కాపురం. మీ వాళ్ళేననుకుంటా. ఆహా, వాళ్ళమ్మ, నాన్న, చెల్లి విజయవాడలో ఉంటున్నారు. ఇతడొక్కడే ప్రస్తుతం. నేను మౌనంగా వింటున్నాను. క్రిందటి వారం మీకోసం అడిగాను, ఊరెళ్ళారు అని చెప్పాను. అతడికే తెలిసినట్లుంది. రేపు వస్తాడేమో అని కొంచెంసేపు ఆగి, అతను మీతో స్నేహం పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు అని అన్నాను. నేను నవ్వి, ఇదేమన్నా కాఫీ తాగడం లాంటిది అనుకున్నావా, స్నేహం పెంచుకోవడం అంటే అన్నాను. కాదులేండి. అతను నవ్వాడు. రాధక్క లేదా? ఎక్కడికో వెళ్ళింది. అయితే మరింక నేను వెళ్తానే. డబ్బా తీసుకొని వెళ్ళిపోయాడు. శనివారం. ఈరోజు విక్రమ్ని కలుసుకుంటే ఉదయం నిద్ర లేస్తూనే వచ్చిన ఆలోచనని గమనించి విసుక్కున్నాను. ఏమిటి విసుగు? అసలు ఈరోజు ఎంత పనుంది? గైడ్ రమ్మన్నారు, వెళ్ళాలి అనుకుని లేచి తయారయ్యాను కాలేజీకి. 11 గంటల వరకు క్లాసులు తీసుకున్నాను మా డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత మెల్లిగా మా గైడ్ దగ్గరికి బయలుదేరాను. ఆయన పనిచేసే శాఖ వేరు.
రీసెర్చ్ స్కాలర్గా ఆయన దగ్గర చేరాను మొదట్లో. కానీ ఉద్యోగం వచ్చేసింది నాకు మరో ఏడాదికి. మొదలుపెట్టిన పరిశోధన వదలలేక ఆయన కిందే పరిశోధన సాగించేస్తున్నాను. ఎప్పటికీ అవును ఈ పరిశోధన ఆలోచిస్తూ బయలుదేరాను. ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తే గాని ఆయన పనిచేసే విభాగం రాదు. ఆ తర్వాత 2 వరుసలు మెట్లెక్కితే గాని ప్రొఫెసర్ గారి గది రాదు. ఆ పక్కనే మా గైడ్ గది. 11 గంటలకి నా క్లాసులు అయ్యాక బయటపడ్డాను. చల్లని గాలి వేస్తోంది. ఫిబ్రవరి నెల. ఎండాకాలం వచ్చేస్తుందన్న సూచనలు. ఈ ఊర్లో ఎప్పుడు ఎండలే. ఈ ఊరు అనడం ఎందుకు, ఈ ప్రాంతాలన్నీ అంతే. రాళ్ల సీమ. ఎప్పుడు ఎండాకాలమే అనిపిస్తుంది. పైగా వేసవి కాలంలో పవర్ కట్. ఓ పూటంతా కరెంటు ఉండదు. ఒక్క ఆకు కదలదు. బాబోయ్, రాబోయే వేసవిని తలుచుకుంటేనే భయంగా ఉంది. క్యాంటీన్ దగ్గర రాధ కనపడింది. క్యాంటీన్లో మేము కూర్చునే ప్రత్యేకమైన చోటుంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. రాధ తన బాధలు చెప్పుకుంటాం. ఈ రాధ నా స్నేహితురాలు. పరిశోధన చేస్తోంది. వాళ్ళ గైడు పెట్టే తిప్పలు, ఆ బాధ భరించలేక ఈమె చెప్పేది వినాలి నేను. విని విని తలనొప్పి. నిజానికి మా గైడు రాధ గైడ్ అంత కఠినుడు కాడేమో. ఆ మాటే పైకన్నాను. అలా పైకి గట్టిగా అనకు, మనసులో అనుకో. ఏ సమయంలోనైనా ఏ గైడ్ కాట్ ఎలా వేస్తాడో తెలియదు పిచ్చిమొహమ. గట్టిగా నమ్మొద్దు ఎవరిని. కాఫీలు తాగడం పూర్తయింది. ఎక్కడికి తమరు? మీ గైడు దేవుడి సన్నిధికైనా అంది లేస్తూ. చెస్ వాగకు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాను. రాధ హాస్టల్ వైపుకి వెళ్ళింది. అది కూడా ఇక్కడే లెక్చరర్గా ఉంటుంది. కొంచెం వసపోసిన పెట్ట. నేను పరిశోధన చేసే శాఖకి వెళ్ళాను. ఆహా, నా భాగ్యమేమి. గుమ్మంలోనే మా గైడ్ గారు దర్శనమిచ్చారు. సిగరెట్ పొగ రింగులు రింగులుగా సినిమా సెట్టింగ్ లాగా వదులుతూ. నన్ను చూడగానే పలకరిస్తారని నేను అనుకోలేదు. ఎప్పుడు నన్ను చూసిన ఆయన ఎవరి కొత్త సాల్తీ ఎప్పుడు చూసినట్టు లేదే అన్న మొహం పెడతారు. ఇప్పుడు కూడా అంతే. అలా నిర్లిప్తంగా సిగరెట్ పీలుస్తూ నాకేసి చూస్తూ నించున్నారు. నమస్కారం మాస్టారు అన్నాను. తెప్పరిల్లి, ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగారు ఆయన. మీరు రమ్మన్నారు కదా మాస్టారు. 2వ అధ్యయనానికి కావలసిన విషయాలు సేకరించుకొని వచ్చాను. ఈరోజు చూస్తా అన్నారుగా మీరు అన్నాను. ఆయన చాలా మేధావి మనిషి. తెల్లగా పొడవుగా ఉంటారు. రూపసి మాత్రం కారాయన. వయసు 50 పైనే. భలే గాంభీర్యం, ఉత్త మతిమరుపు. దానికి తోడు అనేక విషయాల మీద శ్రద్ధ. ఎప్పుడు ఈ యూనివర్సిటీకి వెళ్ళిపోతూ ఉంటారు పనుల మీద. మంచి బుర్ర ఉన్న మనిషి కదా, అందరూ ఆహ్వానిస్తూ ఉంటారు. సలహా సంప్రదింపులకి పేరుంది. మంచివాడు అన్న బిరుదు కూడా ఉంది. గొప్పవాడు అన్న ఖ్యాతి కూడా ఉంది. మెదడుకి పదునుంది. పదునికి తగ్గ అహముంది. ఇంకేం కావాలి? అందరూ ఆయన ఆధ్వర్యాన పరిశోధనలు చెయ్యాలి అని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటారు. 2-3 సంవత్సరాలు వేచి ఉన్న మీదట నాకు దక్కింది ఆ అదృష్టం. అలా అని ఆయన ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. నీ అతి వినయం ఆ అదృష్టాన్ని అనుభవిస్తున్నట్టు ఆయన ఎదురుగా మసులుకుంటూ ఉంటాను. నేను పరిశోధనకి రిజిస్టర్ చేసుకొని 4 ఏళ్ళైంది. మొదటి సంవత్సరం పరీక్షకు తయారవడం వగైరా గందరగోళంతో మొదలు. ఆ తర్వాత 2 ఏళ్లకి మొదటి అధ్యయనం అయింది. 1 సంవత్సరంగా 2వ అధ్యాయానికి పాటలు. మొత్తం 12 అధ్యాయాలు రాయాలి. ఆయనే చెప్పారు. ఎప్పటికీ రీసెర్చ్ అవుతుందో దేవుడికే ఎరక. దేవుడా నేరకపోయి వద్దు ఇప్పుడే ఆ నిరాశ ఏర్పరచుకుంటే రోజులు గడవడం కష్టం. పరిశోధనకి ప్రయత్నించడం, చదవడం కూడా కష్టమైపోతుంది. నిన్ను రమ్మన్నానా ఆశ్చర్యంగా అడుగుతున్నారు ఆయన. అవును మాస్టారు. అరే, ఇవాళ ఫైనల్ ఇయర్ సెమినార్ ఉంది కదమ్మా. ఎలా? ఇప్పుడుందా? లోపల జరుగుతోంది. మరి ఈయన ఇక్కడెందుకున్నట్టు? సిగరెట్ కాల్చుకోవడానికి కాబోలు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మాస్టారు అని అడిగాను. రేపు రమ్మ, చాలా పనిగా ఉంది, వాళ్ళ ఖాళీ లేదు. రేపా? మీకు ఖాళీ ఉంటుందా అడిగాను. రేపు ఆదివారం. అసలు ఈయన డిపార్ట్మెంట్కి వస్తారా? ఓ రోజన్నా. ఆదివారాలు అసలు ఇల్లు కదలను అని. మరి రేపు వస్తారా? నాకు కూడా సందేహమే.
ఆదివారము అని సందేహిస్తున్నావా? పర్వాలేదు, నేను వస్తాను. నువ్వు కూడా వచ్చేయ్యే, 10ంటికి వచ్చేయమ్మా అన్నారు ఆయన లేస్తూ. సరే, ఇంకా చేసేదేముంది, తప్పదు మరి, రేపు రావాలి. ఆదివారం నాడు కూడా విశ్రాంతి లేదు. ఇలా పరిశోధన అంటూ మొదలుపెట్టాక సెలవులు, విశ్రాంతులు, సంతోషం అనే మాటలు మర్చిపోవాలి. సాయంకాలం క్లాస్ అయిపోగానే హాస్టల్కి వెళ్ళి కాఫీ తాగి లైబ్రరీకి బయలుదేరాను. విక్రమ్ని కలుసుకోవాలని ఉంది. అతడితో స్నేహం పెంచుకుంటే ఏమవుతుంది? బాగుంటుందా? అతను ఎలాంటివాడో అదే తెలుస్తుంది. ప్రస్తుతానికి మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు, కానీ మాటలను బట్టి కూడా అతను మంచివాడే. ఖాళీ మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. గ్రంథాలయం మెట్ల దగ్గరే కనిపించాడు విక్రమ్. ఏం పుస్తకాలవి? చెయ్యి చాచి అడిగాడు. అందించాను. అతనికి పుస్తకాలంటే ఇష్టమనే సంగతి మొదటి రోజే గ్రహించాను. ఇవేంటి ఈ పుస్తకాలు? ఇవి కూడా చదువుతారా అడిగాడు పుస్తకాల మీద పేర్లు చదివి. అవును, ఈ పుస్తకాలు చదవాలి. ఈ విభాగంలో పరిశోధన చేస్తున్నాను. అరే, ఉద్యోగం ఒక శాఖలో, పరిశోధన మరో చోట. బాగుందే. అంతర్విభాగ శాఖలో కూడా పరిశోధన చేయొచ్చు. అన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. అయితే మరి పిహెచ్డి లేకుండా ఉంటే ఉద్యోగం? అవును, మీరనుకున్నది నిజమే. డిగ్రీ ఉంటేనే పర్మనెంట్ చేస్తారు. అంతవరకు తాత్కాలికమైన ఉద్యోగం అన్నాను. మీ గైడ్ ఎవరు అడిగారు. చెప్పాను. ఆయనకు మంచి పేరుంది. పోనీలేండి, అదృష్టవంతులు. గైడ్ పేరు చెప్పుకొని బ్రతికేయచ్చు. నిజమే, ఆయన కింద పనిచేస్తున్నానంటే అందరూ ఆ మాటే అంటారు. మీరు కూడా పరిశోధన చేయకూడదా అడిగాను. చెయ్యాలి, మంచి గైడ్ కోసమే చూస్తున్నాను. వెతుక్కోవాలి. గైడ్ అక్కర్లేకుండా పరిశోధన చేయవచ్చని ఈ రూల్ ఒకటి ఉంది, తెలుసు కదా? తెలుసు అన్నాడు. మరింకే, మొదలు పెట్టరాదా? ఏమిటో బద్ధకం, తీరిక ఒకటి కూడా లేదు. ఇలా లైబ్రరీకి రావడానికే పని కట్టుకొని రావాలి. పుస్తకాలే నా ఆహారం కాబట్టి వస్తున్నాను. ఖాళీ వచ్చి కలిశాడు మమ్మల్ని. ఏంటక్క ఇక్కడే నుంచున్నారేంటి? అరే, పుస్తకాలు తిరిగివ్వాలా అన్నాడు నన్ను నా పుస్తకాలని చూసి. వద్దులే, రేపు వస్తాను. మళ్ళీ వీటి కోసం నువ్వు రావాలా? నాకు ఇచ్చేయి. ఒకవేళ మీరు రేపు వచ్చినా పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవు కదా అన్నాడు విక్రమ్. అవునవును అన్నాడు ఖాళీ. నాకు నవ్వొచ్చింది విక్రమ్ వాడిన మాటకు. ఇచ్చి పుచ్చుకోవడాలు, రిటర్న్ ఇష్యూస్కి తెలుగు రూపాంతరాలు అన్నమాట. అయితే నీది తప్పు అనువాదం విక్రమ్. ఇచ్చి పుచ్చుకోవడాలు ఎలా అవుతుంది? ప్రాస కోసం వాడేవంతే. ఎలాగైనా చెప్పొచ్చు అన్నాడు విక్రమ్. మరోసారి నవ్వుకున్నాం ముగ్గురం. ఇక నేను వెళ్తానే అన్నాను వాచి చూసుకుంటూ. పదండి, మేం కూడా మీ హాస్టల్ దాకా వచ్చి మిమ్మల్ని దిగపెడతామన్నాడు విక్రమ్. ఖాళీ వంతపాడాడు. అదే, నేను వెళ్ళలేను అనుకున్నారా అన్నాను విక్రమ్తో. అదేం లేదనుకోండి, అది మర్యాద. ఆడపిల్లల్ని ఒంటరిగా పంపకూడదు అన్నాడు పెద్ద పోజు పెట్టి విక్రమ్. నాలో ఆపుకోలేని నవ్వు. ముగ్గురం బయలుదేరాం. రోజు మీరే వచ్చి దిగబెడతారా అని అడిగాను. నిజానికి అలా వాళ్ళు వచ్చి దిగబెట్టడం నాకు కూడా బాగానే ఉంది, సరదాగానూ ఉంది. కానీ విక్రమ్ ఏం సమాధానం చెప్తాడో వినాలని. అది వేరు. మాతో పరిచయం అయింది కదా, ఆ తర్వాత ఇది మా బాధ్యత. అందులో ఒక సున్నితమైన ఆప్యాయత ఉంది, అంతే. అది మీకు అర్థం కాదులేండి. అసలు ఈ ఆడవాళ్ళకి కొన్ని సున్నితమైనవే అర్థం కాదు. కారణం ఏమిటి అంటారు? సైకాలజిస్ట్ గారు అన్నాడు విక్రమ్. వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడగడం అతని గొంతులో హాస్యాన్ని పసిగట్టాను. అసలు సున్నితమైన విషయాలు అర్థం చేసుకోవడంలో ఆడ మగ భేదం లేదండి. అది వాళ్ళ బుర్ర పదును బట్టి ఉంటుంది సమాధానం ఇచ్చాను. ఖాళీ మా ప్రసంగాన్ని చాలా ఆనందిస్తున్నాడు. ఆ తర్వాత చాలా విషయాలు అమ్మాల మీద, దుస్తుల మీద, అలంకరణ మీద ఇలా సాగాయి. ఆ రాత్రి ఓ పట్టాన్ని నిద్రపట్టలేదు. పొద్దున్నుంచి జరిగిన విషయాలు మననం చేసుకుంటూ ఉంటే ఏదో బాధ. పరిశోధన అసలు జరుగుతుందా, పూర్తవుతుందా, ఇందులో నేను పైకి తేలగలనా, చేయగల శక్తి నాకు అసలు ఉందా, ఎందుకు మొదలెట్టాన్రా భగవాన్ అని అనిపిస్తోంది. అలా విసుక్కోకూడదు.
విసుక్కోకూడదని మనసుకి సర్ది చెప్పుకుంటున్నాను. మర్నాడు ఆదివారం, నన్ను మా గైడ్ రమ్మన్న రోజు. హాస్టల్ చాలా గోలగా ఉంది. సెలవు రోజు అంతే, అలాగే ఉంటుంది. అందులో ఆదివారాలు. ఆలోచిస్తున్న డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాను. అక్కడ నీల కనపడింది. చాలా ఆకర్షణీయంగా ఉంది. అసలు మనిషి బాగుంటుంది. ఆ పైన అలంకరణ ఇంకా చెప్పాలా? చాలా అందంగా ఉంది నీల. గుడ్ మార్నింగ్ మేడం అంది నీల నన్ను చూడగానే. నేను నవ్వుతూ, ఏంటి ఇలా వచ్చావు ఆదివారం అన్నాను. కొంచెం పనుంది అంది నసుకుతూ. మీరు? నాకు గైడ్ రమ్మన్నారు, అందుకే వచ్చాను. ఓకే మేడం, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నేను గైడ్ దగ్గరికి వచ్చాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే, రా అమ్మా రా, నువ్వు రావేమో అనుకున్నా అన్నారు ఆయన. నయం కదూ, రాననుకుని మానలేదు. నా పని కదా మాస్టారు, ఎలా రాకుండా ఉంటాను అన్నాను. అప్పటికి 10 అయింది. ఏదో వెతుక్కుంటున్నారు ఆయన. వచ్చే వారం ఆగ్రాలో ఏదో మీటింగ్ ఉంది. దాని తాలూకు కాగితాల కోసం నేను వెతుక్కుంటున్నాను. నా గుండెల్లో రాయపడింది. నన్ను రమ్మన్న సంగతి పూర్తిగా మర్చిపోయినట్టున్నారు ఆయన. నేను కుర్చీలో కూర్చున్నాను. మెల్లగా నేను రాసిన కాగితాలు ఆయన వైపు జరిపాను. చూస్తారేమోనని ఆశ. ఆయనకు కావలసిన కాగితం దొరికింది కాబోలు. ఎదుగు ఆయన ఆనందంతో ఆయన ఆ కాగితాన్ని బహుపదిలంగా ఫైల్లో పెట్టుకున్నారు. పోలేడండి, త్వరగా దొరికింది. మీరు నన్ను ఈరోజు రమ్మన్నారు కదా, నేను రాసింది చూస్తా అన్నారు. ఇదిగోనండి నేను రాశాను, చూడండి. ఇంతలో ఫోన్ మోగింది. ఆయన్ని సినిమాకి రమ్మని ఎవరో ఫోన్ చేశారు. చూడమ్మా, నేను సినిమాకి వెళ్ళాలి, నాకు ఫోన్ చేశారు, నీకు తెలుసు కదా, మళ్ళీ తర్వాత చూస్తాలే అన్నారు. ఆమె నిరాశగా బయటకు వచ్చేసింది. నెల రోజులు బద్ధకంగా దొర్లాయి. నా పరిశోధన అలా నిలిచిపోయింది. చదవడం ఆపలేదు నేను. రాధ కూడా అంతే. ఇంటి నుంచి అమ్మ, నాన్నగారు రమ్మని ఉత్తరాలు రాశారు. వేసవిలో ఉండి పరిశోధన చేయాలన్న ఆశ. మీరు మీ పరిశోధన వెళ్ళి రండి ఇంటికి, అమ్మని నాన్నని చూసి రండి వెళ్ళి. నేను కూడా బయలుదేరిపోతున్నా మా ఊరు ఎల్లుండే అన్నాడు విక్రమ్ ఒకసారి కలిసినప్పుడు. ఇద్దరు పోతే ఇంకేం తోస్తుంది, నాకు తోచదు. క్లాసులు కూడా లేవు. నేను కూడా ఊరు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఇంటికి వెళ్ళాను. నాన్నగారు పైకి తేలరుగానే నా రాక వల్ల ఆయనకు చాలా ఉత్సాహం వచ్చింది. అమ్మ మాత్రం పైకి తేలిపోయింది. వేదవ చదువులు, వేదవ ఉద్యోగాలు, పిల్ల చిక్కిపోయింది. మానేసేయమనంటే ఆ వెధవ ఉద్యోగం అంది ప్రేమగా నా తల నిమురుతూ. అలాగే, నీకు వంట చేయడానికి కష్టంగా ఉందేంటి అన్నారు నాన్న హాస్యంగా. అన్నీ మీకు ఇలాంటి బుద్ధులే, నువ్వు పదమ్మా లోపలికి అంది అమ్మ. అమ్మ నాన్నగారు చాలా అందంగా పోట్లాడుకుంటూ ఉంటారు. చూడముచ్చటగా ఉంటుంది. మా అమ్మ నాన్నగారికి కోపం రానేయకుండా దెబ్బలాడుతుంది. నవ్వొచ్చేస్తుంది ఆయనకి. ఆయన చాలా గంభీరమైన వ్యక్తి. ఏ పని నాకు అయిష్టంగా చెయ్యరు. సాయంకాలం వీధిలో కుర్చీలు వేసుకొని కూర్చున్నాం అందరం. మాటల సందర్భంలో అన్నారు నాన్నగారు, అంత కష్టంగా ఉంటే ఆ ఉద్యోగం మానేయమ్మా, నిజంగానే చిక్కిపోయావు. ఏం కష్టం నాన్న? ఏం లేదు, అక్కడుంటే రీసెర్చ్ సాగుతుంది. ఉద్యోగం మానేసైపోని, రీసెర్చ్ మానక్కర్లేదు. 2 పనులు కష్టమే కదా అన్నారు నాన్న. కష్టమైనప్పుడు ఎలాగా మానేస్తాను. నాన్నగారు వెళ్ళిపోయారు. పిల్లలు నేను కబుర్లలో పడ్డాను. అక్క పిల్లలు ప్రతి సెలవులకి మా ఇంటికి రావడం మామూలే. అక్కకి 6 పిల్లలు. ప్రతిసారి ఆపరేషన్ చేయించుకోమంటే నేను చేయించుకునేందుకు కూడా మీ బావగారు ఒప్పుకోరు అని అంటుంది. మరి ఎలాగా? పోనీ అయితే చేయించుకోమను అన్నాను ఒకసారి. లేదు, ఆయన చేయించుకోరు. అతని ఉద్దేశం అబ్బాయి కావాలి కదా, అందరూ అమ్మాయిలు, అందుకనే వెయిట్ చేస్తున్నాం అంది. ఇంకెంతమంది? మళ్ళీ పుడితే అమ్మాయిలే పుడితే ఏం చేస్తావు అంది తను సరదాగా. ఆ తర్వాత అక్క వెళ్ళిపోయింది. ఓ వారం రోజులకి మళ్ళీ ఉత్తరం వచ్చింది. అక్క నెల తప్పిందని. నాకు ఒళ్ళు మండిపోయింది. అక్కకు మళ్ళీ నెల తప్పింది, బాధపడకమ్మా, ఈసారి దానికి ఆపరేషన్ చేయించేస్తాను. డాక్టర్ అరుంధతిని అడిగి ఆవిడ చేస్తానంటే చేయించేస్తాను. అసలు ఇదంతా ఎందుకు? రమ్మని రాసాయి, అబార్షన్ చేయించేస్తాను అన్నాను. కోపంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అది అంత సులభం కాదనుకుంటాను అన్నారు నాన్నగారు వెనకగా వచ్చి. ఎందుకు కాదు నాన్న, అది ఒప్పుకోదు కదా అన్నారు ఆయన పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ. నేను ఒప్పిస్తాను, రమ్మని రాయండి. పోనీలే, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అన్నారు ఆయన
ప్రయత్నించు. ఆ రాత్రంతా అక్క గురించిన మాటలే. నేను బయలుదేరి మా అక్కగారు ఊరెళ్ళాను. సాయంత్రం అయింది. నన్ను చూడగానే అక్క ముఖం చాటంత అయింది. అబ్బా, ఎన్ని యుగాలైందే నిన్ను చూసి అంది. నీ మొహం మొన్ననేగా సెలవుల్లోనేగా నేను అక్కడికి వచ్చింది. అవుననుకో అంది. వాళ్ళ అత్తగారు ఒకసారి పలకరించి వెళ్ళారు. చాలా చిక్కిపోయి పాలిపోయి ఉంది. అసలు అది తిండి కూడా తింటున్నట్టే లేదు. నిజానికి వాళ్లే అంత లేని వాళ్ళేం కాదు. కానీ ఆస్తి అత్తది. ఆమె గయ్యాళి. పెత్తనమంతా ఆవిడదే. ఈ పూటకి పనులన్నీ నేనే చేస్తాను, నువ్వు అలా కూర్చో అన్నాను స్నానం చేసి వచ్చాక. ఏమున్నాయి పనులు అంది నవ్వుతూ అక్క. ఉన్నవే అన్నాను. తువ్వాలు దండం మీద ఆరేసి పైట చెంగు నడుముకు కట్టి వంటింట్లోకి వెళ్ళాను. అప్పడాలు వేయించడమే మిగిలిపోయింది అంది. వేయిస్తాను, నువ్వు కూర్చో అన్నాను పీట వేసి కూర్చోబెడుతూ. అబ్బా, ఎంత అపురూపం అంది అక్కడే కూర్చున్న అక్క అత్తగారు. అపురూపమే కదండి, అత్తగారింట్లో ఉన్న ఆడపిల్లలంటే పుట్టింటి వారికి అపురూపమే. అందులో ఇందరినీ సునాయాసంగా కనేస్తున్న అమ్మాయి అంటే మరీ ఆపేక్ష. అయితే మాత్రం ఇంటి పనులు చేసుకోరా? ఏ నీలుగుడేమిటి? నాకు కోపం నషాళాన్ని అంటింది. తమాయించుకున్నాను. చేసుకుంటారు కానీ అది ఓపలేంది కదా. కాస్త పని ఆసరాగా ఉందామని వచ్చాను అని తాపిగా సమాధానం ఇచ్చాను. మీ అమ్మ పంపి ఉంటుంది నిన్ను. అవును, మీ అమ్మకి మరీ అపురూపం. నిజమే, ఇంతకుముందే చెప్పాను కదా. అదీ కాక ఆడపిల్లల్ని కన్నవాళ్లకే తెలుస్తుంది ఆ ప్రేమ అంటే ఏమిటో. అపురూపం అనేది ఎలా ఉంటుందో కూడా. అంటే నాకు అర్థం కాదనా? ఆవిడ కోపంగా అడిగింది. నేనేదో సమాధానం చెప్దామని అనుకునేలోగానే నందా, అప్పడాలు మాడకుండా వేయించే అంది. అన్నాను. అంటే ఇంక వాదం పెంచుకోకు అని నాకు హెచ్చరిక అన్నమాట. అక్క నిజంగా చాలా మంచిది. దానికి ఎవరి మనసు కష్టపెట్టడం ఇష్టముండదు. అనవసరంగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. ఎవ్వరిని నొప్పించదు. ప్రేమ జీవి. అందుకే దాని బ్రతుకు అలాగుంది అని అనుకున్నాను. అక్క అత్తగారు గయ్యమని దూకింది కోడల మీద. సమాధానం చెప్పనివే నీ చెల్లెల్ని అంటూ ఉరిమి చూసింది ఆవిడ. నుండత్తయ్య గారు, అప్పడాలు వేయించుకుని అన్నం తిన్నాక రాత్రంతా కబుర్లు చెప్పుకుందామే అన్నాను. అలా ఆ సంభాషణ ముగిసింది. 2 రోజులు అక్కతో గడిపి వచ్చేశాను. అక్క నాతో రానంది. ఎందుకే ఇప్పుడు? అలసటగా అంది. అలసట పోవడం కోసమే నిన్ను తీసుకెళ్ళడం అన్నాను. ఇప్పుడు వద్దులే, మరోసారి వస్తాను అంది. అంటే ఇంకోసారి? ఇంకా అనబోయిన మాటలు ఆపేశాను. అక్కకు అర్థమై నవ్వేసింది. ఉత్త పోకిరి పిల్లవి అంది ముద్దుగా. కాదక్క, సరదాగా రా, కాస్త విశ్రాంతిగా ఉంటుంది అక్కడ అన్నాను. వద్దులేవే అంది. అసలు సంగతి నాకు తెలుసు. వాళ్ళ అత్తగారు పంపరు. నేను అడుగుతా మీ అత్తగారిని. వద్దొద్దు అంది కంగారుగా. దాని కంగారు భయం నాకు అర్థమైంది. నేనెందుకు వచ్చానో ఆమె అత్తగారు పసిగట్టి ఆ నెపమంతా బావగారి మీదకి పెట్టేసింది. ఆ అమ్మ కూచికి ఏమో అర్థం కాదు. అతని సంతోషం ఏమిటో, అతని పేకాటేమిటో, అతని సినిమాలేంటో అంతా తన గురించే ఆలోచిస్తాడు. ఇంకా ఇంట్లో గొడవలు దెబ్బలాటలు రాకుండా అమ్మ మాట వినేస్తాడు. అదీగాక ఆవిడకేదో కొంచెం ఆస్తుంది. మాట వినేస్తున్నాడు కదా అని కొడుకు అడిగిన డబ్బు ఆమెకిష్టమైనప్పుడు ఇచ్చేస్తూ ఉంటుంది. కొడుకు సంసారం మీద ఆవిడకి కించిత్తు కూడా అభిమానం లేదు. ఆ కొడుకు గట్టిగా ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండడు. వ్యాపారం పెట్టాడు ప్రస్తుతం. నిక్షేపం లాంటి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వ్యాపారం ఎలా సాగదీసుకొస్తాడో చూడాలి. అక్క అత్తగారిలో ఒక సుగుణం కూడా ఉంది. ఆఖరి పిల్లలు 3 అంటే ఆవిడకి ప్రాణం. వాళ్ళు ఆవిడని వదలరు. ఆ పిల్లల గురించి అక్క కూడా రాను అంటుంది. అందుకే వెర్రిమొహం వేసుకొని తిరిగి వచ్చేసాను. నా చేతగాని తనమే ఇదంతా అంటూ నాన్న బాధపడ్డారు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అది రాక్షసని తెలిసే పిల్లనిచ్చి గొంతు కోసాం. వాడేదో వెలగబడతాడని, మంచివాడని అనుకున్నాం అంది అమ్మ. అన్నయ్యను ఒకసారి రమ్మంటే బాగుండను కదా. నాన్నగారు చూసి చాలా రోజులైంది కదా అంది. ఇవాళ రాస్తానమ్మా రమ్మని అన్నారు నాన్నగారు అన్నయ్యను తలుచుకుంటూ మురిపంగా. నాకెందుకో నవ్వొచ్చింది. తెరలుగా బంధాలేమిటి, ఎక్కడికి తేల్తాం? ఒక రకమైన వైరాగ్యం కమ్మేసింది. ఎందుకో దిగులు, ఎందుకో తెలియదు.
వీధిలో సైకిల్ గంట. ఎవరొచ్చారు అబ్బా అంటూ కొంచెం వంగి చూశాను. ఎర్రని గుర్తేదో కనిపించింది. అతడి దుస్తుల మీద బ్రాడ్జి లాంటిది. పోస్ట్ మ్యాన్ కాదు, టెలిగ్రామ్ మెసెంజర్ లాగా ఉన్నాడు. నేను గబుక్కొని లేవబోయాను. నాన్న గుమ్మం వైపు చూసి చట్టుకొని లేచి వెళ్ళారు. కంగారుగా నేను కూడా వెళ్ళాను వెనకాల. అది టెలిగ్రామ్. కంగారు ఎక్కువైంది. నాన్న చదువుతుండగా పక్కనే నిలబడి నేను చదివాను. ఏమిటి? గట్టిగా కేకలేశాను. అక్క అక్క పోయిందా? పిడుగులాంటి వార్త. టెలిగ్రామ్ చదివిన నాన్న దుబ్బున నేల మీద పడిపోతూ ఉంటే మురళి అని గట్టిగా పిలిచి నేను ఆ టెలిగ్రామ్ అబ్బాయి కలిసి పట్టుకొని మెల్లగా అక్కడే పడుకోబెట్టాం. బోరుమని ఏడుస్తున్న నాన్నని పట్టుకున్న అమ్మని మేము కదిలించలేకపోయాం. మురళి డాక్టర్ కోసం వెళ్ళాడు. మరొక 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. ఈయనకేం పర్వాలేదు, మరో గంటకు మెలకువ వస్తుంది, మంచం మీద చేరుద్దాం అన్నారు. ఆయన మాకు బాగా కావాల్సిన ఆయనే. ఇరుగు పొరుగు చేరారు. వాళ్ళందరినీ, డాక్టర్ని కూడా అక్కడే ఉండమని నేను అన్నయ్యకి ట్రంకాల్ చేయడానికి వెళ్ళాను. కళ్ళు తుడుచుకుంటూనే నాలోని దుఃఖం పెరిగింది. కానీ పనులు చెయ్యాలిగా. అరగంటకే లైన్ అందింది. అక్క పోయిందా? ఎలా? ఎప్పుడు? తడబడుతూ ఏడుస్తూ అన్నాడు వాడు ఫోన్లోనే అవతల నుంచి. నువ్వు రారా వెంటనే. నాన్న పడిపోయాడు అన్నాను వెంటనే ఏడుస్తూ. సరే ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇల్లంతా గందరగోళం. పిల్లల్ని పట్టుకోలేక ఇరుగు పొరుగు వాళ్ళు బాధపడుతున్నారు. నాన్నకి అమ్మకి కూతురు, పిల్లలకి అమ్మ. ఈ బాధ ఎలా తీరుతుంది? కంగారు, బాధ, భయం ఇలాంటివన్నీ ఒక స్థితిలో మనిషి నుంచి దూరంగా పారిపోతాయేమో. ఏమీ తెలియని పరిస్థితి అది. మనిషి చేతగానితనాన్ని ఎత్తి చూపించే క్షణాలు అవి. అదే స్థితిలో ఉన్నాను నేను. అక్క పోయింది అంతే. అది ఎలా పోయిందో నాకు ఊహించడానికే శక్యం కాకుండా ఉంది. ఆ చాకరీ చేయలేకపోయి ఉంటుంది. అక్క శరీర స్థితి ఎలా ఉంది అంటే చిన్న కష్టం కూడా ఓర్వలేనంత ఓపిక లేని స్థితి. ఏం చేయలేకపోయాం ఇందరుండి. అదే నా బాధ. అన్నయ్య వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. డాక్టర్ గారు వెళ్ళొచ్చు అన్నాక నాన్నని తీసుకుని తెల్లారగట్ల బయలుదేరాం. ఇంటిల్లి పాదమే అక్క వాళ్ళ ఊరు. మెట్ల మీద నుంచి జారి పడిందట. వెంటనే అబార్షన్ అయిందట. అసలే బలహీనంగా ఉన్న గుండె ఆగిపోయిందట. అక్కయ్య గారింట్లో అక్క లేదంటే ఉండడానికి మనసు ఒప్పడం లేదు. 3 రోజులు అయ్యాక కానీ కదలకూడదన్నారు. నాన్నని అమ్మని పట్టడం శక్యం కాకపోయింది నాకు. అన్నయ్యకి మా ఇద్దరికి కూడా ఎంతో చెప్పరానంత బాధగా ఉన్నా ఎలాగో నిలదొక్కుని అమ్మని నాన్నని కనిపెట్టుకునే ఉన్నాం. ఆ బాధ తీరని బాధ, ఆరని మంట వాళ్ళకి మాకు. పంతంగా దిగమెంగుకోకపోతే లాభం లేదు అని అనుకున్నాను. 3వ నాడు పొద్దున్నే అన్నయ్య అన్నాడు, వెళ్ళిపోదాం మన ఊరు. నాన్న దగ్గరే ఉన్నాం అందరం. అన్నయ్య ఆ మాట అనగానే మురళి తలెత్తి నాకేసి చూశాడు. వాడు ఈ 3 రోజులు అన్నం నీళ్లు లేకుండా వాళ్ళ తాతగారి దగ్గరే పడున్నాడు. ఏంట్రా అన్నాను కళ్ళు దుడుచుకొని లేచి కూర్చుంటూ. నేను కూడా మీతో వచ్చేస్తాను పిన్ని, ఇక్కడ ఉండలేను అన్నాడు వాడు. నా పక్కనే కూర్చున్నాడు వాడు. పసిగా ఉన్న వాడి మొహం వాడిపోయి ఉంది. జాలేసింది. అన్నయ్య చూడు వీడేంటో అంటున్నాడు అన్నాను. లేచి ఏంట్రా అన్నాడు అన్నయ్య. వాడేమీ మాట్లాడకుండా నా వైపు చూస్తున్నాడు. వాడు మనతో వస్తా అంటున్నాడు అన్నాను. వీడా? మనతోనా? ఎందుకు? అవును, ఈ ఏడాది నుంచి అక్కడే చదువుతాట అన్నాను. అన్నయ్య బావగారిని అడిగారా? ఇక్కడ ఉండలేడు మురళి అన్నాను. అలా మురళి మాతో ప్రయాణమయ్యాడు. అడ్డు చెప్పకుండా బావ ఒప్పుకోవడం నాకు కూడా ఆశ్చర్యం వేసింది. మేము ఇల్లు చేరుకునేసరికి కాళీ, విక్రమ్ వచ్చారు అక్కడికి. ఎలా తెలిసింది వీళ్ళకి కబురు? ఎలా తెలిసింది కాళీ అన్నాను. డాక్టర్ గారు రాశారక్క, మా నాన్న కూడా కబురెట్టారు. ఎందుకో విక్రమ్ వచ్చాడా ఊరు సరిగ్గా. ఈ కబురు చెప్పాను. ఇద్దరం బయలుదేరాం. 2 రోజులైంది మేము వచ్చి అన్నాడు. ఇవే కబుర్లు. ఆ రాత్రంతా దుఃఖం ఆగనిది. ఇంటికొచ్చామే కానీ ఎక్కడ దుఃఖోపశమనం కలగలేదు. నాన్న అలా నిర్జీవంగా పడుకునే ఉన్నారు. సమయానికి లేపి కాస్త మంచినీళ్ళు, కాఫీ ఏదో ఒకటి ఇస్తున్నాం. అమ్మ కూడా అంతే.
ఖాళీ నేను ఇంటి పని వంట పని చూస్తున్నాం. మెల్లిగా విక్రమ్ అన్నయ్య పాలు నీళ్లలాగా కలిసిపోయి పై పని చూసుకుంటున్నారు. మురళి ఇంటి బాధ్యత అంతా నెత్తినేసుకున్నాడు. అన్నయ్యకి చేదోడు వాదోడుగా. ఈ గాయం ఇంకా ఆరకుండానే మరో దెబ్బ. నాన్నగారికి అత్యంత ప్రియ మిత్రుడు శంకరం గారు యాత్రలకంటూ తిరుపతి మీదుగా వెళ్ళారట. కొండ నుంచి వస్తుంటే బస్సు లోయలో పడిపోయిందట. పెద్ద యాక్సిడెంట్. శవాన్ని ఇంటికి కూడా తీసుకురాలేదట. బాబోయ్, ఏమిటి ఆ పిడుగులాంటి వార్తలు! నాన్నగారు ఆ దెబ్బకి తట్టుకోగలరా? వార్త వింటూనే పడిపోయారు. ఇంకా తేరుకోవడం ఎప్పటికో. డాక్టర్ గారు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇచ్చారు, కానీ భయం లేదు. కానీ మెంటల్గా వీక్గా ఉన్నారు కదా, కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది అన్నారు డాక్టర్ గారు. అరగంట గడిచాక అన్నయ్యను పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి, చూసిరా అన్నయ్య, నాన్నను వదిలి ఎలాగే అన్నాడు అన్నయ్య. నిజమే, నాన్నని వాడు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. పోనీలే, నేను వెళ్తాను ఖాళీని తీసుకుని అన్నాడు విక్రమ్. అవునక్క, మేము వెళ్తామక్క, మాకు కూడా తెలుసు కదా అన్నాడు. సరే అంది ఇంకేమీ చేయలేక. ఇంకొక 10 రోజులు నిస్సారంగా నిర్జీవంగా గడిచాయి. ఇంట్లో చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. నాన్న కాస్త లేవగలుగుతున్నారు. అమ్మ కూడా లేచి తిరుగుతోంది. కాలమే అన్నిటికీ మందు అని ఊరుకున్నాం. మా కాలేజీ తెరవడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. అన్నయ్య 2 నెలలు సెలవు పెట్టాట. నన్ను కాలేజీకి పొమ్మన్నాడు. ఇక్కడే ఉంటే నువ్వు పడిపోతావు, కోలుకోవు, వెంటనే వెళ్ళు, నేను చూసుకుంటాను కదా వెళ్ళని అన్నాడు అన్నయ్య. ఖాళీ కూడా అదే మాట అన్నాడు. విక్రమ్ సాయంత్రం వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. నన్ను కాలేజీలో కలుసుకుంటాను అన్నాడు. ఖాళీ కూడా మరొక 2 రోజులు వాళ్ళ ఊరిలో ఉండి కాలేజీకి పోతాను అని అన్నాడు అని వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరు. ఇద్దరు ఇలా చెప్తుంటే కాదని ఎలా అనగలను? ఆ రాత్రి అమ్మతో ఆ మాటే చెప్తూ ఏడ్చింది. నాకేమీ తెలియడం లేదు నంద, నీకు ఎలా సంతోషంగా ఉంటే అలా చేయి. ఓ కూతుర్ని పోగొట్టుకున్నాను, నీ సంతోషాన్ని పాడు చేయదలుచుకోలేదు అని అంది. అమ్మకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, కానీ ఎలా? అమ్మ, నీకేం చెప్పగలనమ్మా? భగవద్గీత చదువుతావు, కాస్త తేరుకొని నువ్వు నాన్నను చూసుకోవాలి. అన్నేం చూడు ఎలా చిక్కిపోయాడు అన్నాను. నేను ఏడుస్తూనే ఉన్నాను. కడుపు శోకం ముందు ఏ గీతా బోధనలు, ఏ వేదాంత బోధనలు పనికిరావు నంద. అది ఆరని మంట. దాని సరైన శోకం మరొకటి లేదు. నిజమే, కాదనలేని నిజం. ఎలానూ నేను ఓదార్చలేను. మర్నాడు పొద్దున్నే సరోజిని సుశీలను తీసుకొని బావగారు దిగారు. వీళ్ళు అక్కడ ఉండడం లేదు, ఇక్కడికి వచ్చేస్తానంటూ గోల. అమ్మ వాళ్ళని భరించలేదు. మీరు ఇక్కడ పెట్టుకోండి అంటూ వచ్చాడాయన. పిల్లలిద్దరూ అమ్మమ్మ అంటూ అమ్మ మెడని కౌగులించుకొని బావురమన్నారు. ఆ రోజుండి మర్నాడు వెళ్ళమన్నాడు అన్నయ్య బావని. ఆ రాత్రి నా గదిలో కూర్చుని చదువుకుంటున్నాను. నాన్నగారి దగ్గర మురళి పడుకున్నాడు. అక్కడే అమ్మ, పిల్లలు, అన్నయ్య అందరూ ఉన్నారు. మురళి తన గదిలో చదువుకుంటున్నాడు. అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయం. నేను కాస్త చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లలు పడుకున్నారా అనిపించాక చాలా రోజుల తర్వాత అప్పుడు కాస్త ప్రశాంతంగా పడుకుందేమో అమ్మ అని అనిపించింది. మెల్లిగా తలుపు మీద చప్పుడు. ఓరవాకలుగా వేసింది తలుపు. చప్పుడైంది మళ్ళీ. ఎవరు అన్నాను. నేనే. తలుపు తీసుకుని లోపలికి వస్తున్నాడు బావ. నేను పడుకొని చదువుకుంటున్నాను. బావని చూడగానే చటుక్కున లేచి కూర్చున్నాను. ఏంటి అన్నాను. నీతో మాట్లాడాలి. కూర్చోండి అన్నాను. లేచి నేను కూడా కూర్చున్నాను. కొంతసేపు అతడేం మాట్లాడలేదు. చెప్పండి అన్నాను. ఎలా చెప్పాలో, ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు అన్నాడు. అతడి మొహంలో ప్రశాంతత లేదు. ఏ అంత కష్టమైన సంగత అన్నాడు. పిల్లలు 3 ఇక్కడే ఉంటారు అన్నాడు. అన్నానే గాని అతను వచ్చింది పిల్లల గురించి కాదు అని తెలుస్తాను. ఆహా, ఆ విషయం కాదు అన్నాడు. మరి నువ్వేమి అనుకోనంటే? ఇంకా నాకు విషయం కొంచెం అర్థమైనట్టుగా అనిపించింది. చెప్పండి. అనుకుంటే అనుకుంటాను అన్నాను ఒళ్ళు మండి. అది కాదు, మీ అక్కయ్య నన్ను ఒంటరివాణ్ణి చేసింది. పిల్లల్ని అమ్మ ఒక్కతే చూసుకోలేదు. ఈ వయసులో అంటూ ఆగాడు. నేనేం సమాధానం చెప్పలేదు. అతడిని మాట్లాడనివ్వాలి. మగవాడు ఒంటరిగా ఉంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి బాధగా ఉంటుంది. ఇప్పటికీ ఆడపిల్లల తల్లిదండ్రులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, ప్రాణం తీస్తున్నారు. కట్నం కూడా ఎంత కావాలంటే అంత ఇస్తామంటూ ప్రాణం తీసేస్తున్నారు అన్నాడు నా వైపు చూస్తూ. అలాగా అన్నాను. అందులో 1-2 సంబంధాలు చాలా మంచివి ఉన్నాయి.
అయ్యగారు భార్య పోయి నెలగాకుండానే పెళ్లిపీటల మీద కూర్చోవడానికి తయారయ్యారన్నమాట. ఈ భారతదేశంలో పుట్టిన మగవాడు ఎంత అదృష్టవంతుడు. నువ్వు అంటే అంటున్నాడు బావ. ఏమిటి అన్నాను, విన్నది సరిగ్గా అర్థం కాక. ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్తుంది వినలేదా? నువ్వు ఒప్పుకుంటే నిన్నే చేసుకుంటాను. అసలే నీకు పెళ్లి కావడం లేదు అని విన్నాను. అంతే. ఛీ అన్నాను లేచి నుంచుని. ఎదురుగా ఉన్నవాడిని చూస్తే ఎన్నడూ కలగనంత అసహ్యం వేసింది. నాకు కోపం కట్టలు తెంచుకుంది. ఇంకాసేపు ఉంటే వాడిని హత్య చేసే నేరానికి జైలుకి వెళ్దును. విసురుగా అన్నయ్య గదిలోకి వచ్చాను. ఏంటే అన్నాడు అన్నయ్య. ముందు ఆ వెధవని ఇంట్లోంచి పంపేయ్ అన్నాను. ఏడుపు, రోషం, కోపం ఊకుమ్మడిగా నన్ను పెనవేసుకున్నాయి. ఎవరు అన్నాడు అన్నయ్య లేచి. ఆ వెధవే. బావ. ఛీ, నా గదిలో ఉన్నాడు. వాణ్ణి ముందు బయటికి గంటి తలుపులు వేసిరా అన్నాను. ఏదో మాట్లాడబోయాడు. ముందు వెళ్ళు గట్టిగా అరిచాననే అనుకున్నాను. హిస్టీరియా అంటే ఏమిటో తెలుసుకున్నాను. కానీ నేనే హిస్టరికల్గా అరుస్తున్నట్టు తెలుస్తోంది. అరవకు, నాన్న పడుకున్నారు అన్నాడు అన్నయ్య. అప్పటికి తెలిసింది నాకు. అన్నయ్య, ఆ బావ నా గదిలోకి వచ్చి తిక్క వెధవలాగా మాట్లాడుతున్నాడు. నువ్వు ముందు వెళ్ళి వాడిని పంపించాయి. మళ్ళీ ఈ గదిలోకి అడుగుపెట్టు. ఆ తర్వాత నేను నీతో మాట్లాడాలి అంటూ పరుపు మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాను. అక్క మరణ వార్త విన్నప్పటి నుంచి నాలో పేరుకున్న ఏడుపు కట్టలు దించుకొని వచ్చేసింది. అసహాయత్వము, అవమానం, ఎన్నెన్నో బాధల కలయికలోంచి వెలుపలికి ఉబికిన కన్నీరు గట్టు తెగింది. ఆ ఏడుపు, ఆ ఉధృతం ఎప్పుడు తగ్గిందో నాకు తెలియదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి సుశీల, సరోజ నా మంచం పక్కనే నిల్చున్నారు. ఏమిటర్రా అన్న కళ్ళు నలుపుకుంటూ. అమ్మమ్మ నిన్ను లేపమంది అంది సుశీల. టైం ఎంత అయిందే ఆవలిస్తూ అడిగాను. 11 అంది సరోజ. ఏంటి ఆశ్చర్యంగానే అడిగాను. ఎంత పొద్దెక్కిందా? నిజమే. అందుకే అమ్మమ్మ నిన్ను లేచి పళ్ళు దోముకోమంది. తర్వాత కాఫీ తాగాలట. ఆ తర్వాత స్నానం చేసి భోంచేయాలట. ఇద్దరూ ఒక మాట తర్వాత ఇంకొక మాట వంతులేసుకొని చెప్పారు. నాకు నవ్వు వచ్చింది. అక్క పోయిన తర్వాత నాకు నవ్వు రావడం అదే మొదటిసారి. ఏదో భారం తగ్గినట్టుగా ఉంది నాకు. బహుశా రాత్రి గుండె బరువు తగ్గేటట్టు ఏడ్చినందువల్ల కాబోలు. సరే కానీ మీ నాన్న ఉన్నాడా వెళ్ళాడా? రాత్రే వెళ్ళిపోయాట, ఏదో పనుందని. ఎవరు చెప్పారు మీకు? మామయ్య చెప్పాడు. ఆహా, సరే, మీరిద్దరు వెళ్ళి అమ్మమ్మతో చెప్పండి, నేను వెంటనే వస్తున్నానని. ఇద్దరూ వెళ్ళిపోయారు. నేను లేచి సావిట్లోకి వెళ్ళేసరికి నాన్నగారు పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. అన్నయ్య ఏమో ఏదో రాస్తున్నాడు. అమ్మ వంటింటి గుమ్మం ముందు కూర్చుని జపమాల దిప్పుతోంది. వాతావరణంలో కొంచెం ప్రశాంతత కనపడింది. నాకు కూడా సంతోషం కలిగింది. అన్నయ్య తలెత్తి నన్ను చూసి, అతన్ని పంపేశాను నీ ఆజ్ఞ ప్రకారం అన్నాడు నవ్వుతూ. నేను నవ్వేశాను. పేపర్లోంచి నాన్నగారు కొంచెం నవ్వడం గమనించాను నేను. పదమ్మ, పళ్ళు తోముకో, కాఫీ ఇస్తాను అంది అమ్మ. దట్టంగా మబ్బులు కమ్మిన ఆకాశం మెల్లమెల్లగా తెరిపినేస్తుంది. దుఃఖానికి కూడా అవధి ఉందన్నమాట. బాధలకి అలవాటు పడిపోతున్నాము అని అర్థం. అక్కలేని లోటు సర్దుకోవడానికి ప్రయత్నిస్తోంది మనసు. తిరుపతి వచ్చాను, కానీ ఏం చేయబుద్దేట్లే. ఆ రోజు అలాగా హాస్టల్లో పడుకున్నాను. తలుపు చప్పుడైంది. ఖాళీ వచ్చాడు. విక్రమ్ కూడా వచ్చాడు. ఏంటి అటువైపు రాలేదు? రావాలనిపించట్లేదు, అందుకే రాలేదు అంది. కాసేపు మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అమ్మ నాన్న తేరుకున్నట్లున్నారు మెల్లగా. అన్నయ్య బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకనాడు సెలవు దినం, శనివారం. రాధా వాళ్ళ గైడు రమ్మన్నాడని వెళ్ళింది. నాకేమీ తోచక నేను చదువుకుంటున్నాను. కొంచెం సేపటికి రాధ వచ్చేసింది. మొహమంతా ఎర్రగా ఉంది. కోపమా, ఎండలక? రాగానే పక్క మీద పడుకొని ఏడుస్తోంది. నాకు కంగారెత్తిపోయింది. ఏమైంది? వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా చెడు కబురు వచ్చిందా? ఏమైంది అని అడిగాను. ఏ కబురైనా వినడానికి నాకెందుకో భయంగా ఉంది. నా మనసు ఈ మధ్య మరీ చెడే ఆలోచిస్తోంది. ఏం జరిగిందో చెప్పురాదా అన్నాను. కొంచెం తలపైకెత్తి మై గైడ్ అంటూ ఏడుపు. మీ గైడు ఏమయ్యాడు? పోయాడా? చచ్చా, చెప్పానుగా
నా పిచ్చ మనిషి మధ్య ఎవ్వరూ లేకుండా చూసి చేయి పట్టుకున్నాడు అంది. ఆశ్చర్యపోయాను. అంటే ఇలాంటివన్నీ ఆడపిల్లలు ఎదుర్కోవాల్సిన సమస్యలు. ఎంతో కష్టపడి చదువుకోవాల్సి వస్తుందో ఆడపిల్లలు. ఏం చేశావు? చెంపదెబ్బ కొట్టిందేమో అని అనుమానం వచ్చి అడిగాను. ఏం చేస్తాను, గట్టిగా విదిలించుకొని చక్కా వచ్చాను అంది కళ్ళు తుడుచుకుంటూ. మంచి పని చేసావు. మంచి పనా? దవడపళ్ళు రాలగొట్టకుండా ఎందుకు వచ్చావు? ఎంతైనా గైడ్ కదా, కాస్త వెనక ముందు ఆలోచించాలి కదా. పాపం, మూడొంతుల పని అయిపోయింది రాధకి. గైడా పాడా? ఇంకా చస్తే చెయ్యను, మానేస్తానంది. సంతోషించానులే నీ తెలివికి. అలా వదిలేస్తే ఎలా? వదలక పట్టు కూర్చుంటామా? ఆ త్రాష్టుడు ఆగింది. త్రాష్టుడు ఎవడో మెల్లిగా నెగ్గుకు రావాలే కదా అన్నాను. ఏం అక్కర్లేదు, నేను మానేస్తాను. మనకింత ప్రాప్తం అనుకుంది నిరాశగా. సరేలే, ఇప్పుడు ఎందుకు ఆ మాటలు? వెళ్ళి మొహం కడుక్కొనరా. అలా షికారు వెళ్ళొద్దాం అన్నాను. లేచి మొహం కడుక్కొచ్చింది. కాస్త దూమెరుగ్గా పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుంది. చాలా భయపడ్డానందా అంది నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. భయం ఎందుకు, ధైర్యంగా ఉండాలి అన్నాను. నిజమా అన్నట్లుగా చూసింది. నిజమే. ఎన్ని రకాల జంతువుల ప్రవర్తనను చూస్తామో ఈ మనుషుల బుద్ధుల్లో కూడా. అది కనిపెట్టి మనం మసులుకోవాలి. ఏదో అని దానికి ఊరట తగిలించాలని నా తాపత్రయం, కానీ అది నన్ను మాట్లాడనివ్వడమే లేదు. వద్దు, నాకేం మనసు బాగాలేదు. సినిమాకి వెళ్దామా? వద్దు, లైబ్రరీకి వెళ్దాం. అక్కడ ఖాళీ విక్రమ్ ఉంటారు, కాసేపు మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి అంది. ఇద్దరూ బయలుదేరారు. ఓ రోజు క్లాస్ చెప్తోంది. ఇంతలో ఆమెకు ఫోన్ వచ్చింది. వెళ్ళి తీసింది. గైడ్. అమ్మాయి, ఇవాళ వస్తావా అన్నాడు ఆయన. వస్తానండి అని క్యాంటీన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి బయలుదేరింది. ఇంతలో నీలి కనిపించింది. ఆమె పలకరించింది. ఎలా ఉన్నారు? క్లాసులు లేవా? లేదు మేడం. బాగానే ఉన్నాను. బాగా చదువుతున్నావా? ఫైనల్ ఇయర్ కదా అని అడిగాను. నవ్వేసి బాగానే చదువుతున్నాను మేడం, ఇంకెళ్తాను మేడం అంటూ వెళ్ళిపోయింది నీలి. ఎందుకు ఈమె ఇలా ఉంది అని అనుకున్నాను. తను తయారు చేసిన నోట్స్ గైడ్కి చూపించింది. ఆయన చూశారు. ఆయన నాకు కావలసిన సమాచారాన్ని ఎక్కడ సేకరించాలో, ఎలా సేకరించాలో చెప్పి వారానికి ఒకసారి తనతో కలిసి చర్చించమన్నారు. తన నోట్స్ అంతా చూసి ఆ రోజు నుంచి కాస్త శ్రద్ధ తీసుకొని చదువు మొదలెట్టాను. కావలసిన పుస్తకాలు ఖాళీ ఇవ్వడం, ఇంకక్కడ దొరక్కపోతే గైడ్ చెప్పిన విధంగా ఎక్కడ దొరుకుతాయో వెళ్ళి తెచ్చుకుని మిగిలిన నోట్స్ తయారు చేయడం మొదలుపెట్టాను. నీలికి తల్లి లేదు. తండ్రి ఒక ఆవిడని తెచ్చుకొని ఉంచుకున్నాడు. ఆమె నేలకి వరుసకి పింతల్లి అవుతుందట. ఆమె నేర్పింది బుద్ధులన్నీ నేలకి. నేల 9వ క్లాసు వచ్చేసరికి వాళ్ళ ఆర్థిక స్థితి బాగా బాగుపడిపోయింది. అయితే అది చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడేది మొదట్లో. ఈశ్రోమని ఉండేది. డబ్బు చేతిలో పడేసరికి ఎక్కడలేని ఉత్సాహం. ఆ జీవితానికి చాలా అలవాటు పడిపోయింది అని అనిపిస్తోంది. ఆ రాత్రి నాకు నీలని గురించి ఆలోచనలు వచ్చాయి. విడవకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచనలు. ఎందుకో ఏంటో ఆ అమ్మాయి చుట్టే తిరిగాయి. మళ్ళీ గైడ్ నన్ను రమ్మన్నాడు. నేను ఆయన చెప్పిన పుస్తకాలతో తయారు చేసిన నోట్స్ తీసుకెళ్ళా. ఆయన ఇంతలో ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడుతున్నానమ్మా అన్నారు. ఈయన చేస్తే నాకు 1 సంవత్సరం పడుతుంది అనే నిర్లిప్తంతో మళ్ళీ వెనుదిరిగాను. ఇంతలో విక్రమ్ ఎదురయ్యాడు. ఏంటి ఇలా వచ్చారు? నా హృదయం ఇతన్ని చూస్తుంటే గంతులేస్తోంది. మధ్య బీటలు బారిన నేలలో తొలకరి జల్లులాగా ఉంది అతడి దర్శనం ఇప్పుడు. కానీ అతను తేలేదాకా నేను కూడా తేలదలుచుకోలేదు. మనసు బాగాలేదు నందన, అందుకే ఇలా వచ్చాను. అలాగా, పదండి హాస్టల్కి వెళ్దాం. వద్దు వందన, ఇక్కడే కూర్చుందాం. అతడి మొహం వాడిపోయింది. ఆ పక్కగా ఉన్న చెట్ల నీడలోకి వెళ్ళి గడ్డి మీద కూర్చున్నాం. ఎందుకు అలా ఉన్నారు అని అడిగాను. అతడి వాలకం చూస్తే చాలా బాధపడుతున్నట్టే కనిపిస్తున్నాడు. అతని వేదన ఏమిటో కొంతసేపు అతనేమీ మాట్లాడలేదు. చెప్పండి అన్నాను మళ్ళీ. చెప్తాను, చెప్పడానికే వచ్చాను. నేను ఒక సలహా చెప్తాను, వింటారా? హఠాత్తుగా అలా అడిగేసరికి నాకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియలేదు. నాకు సలహా? ఏ విషయంలో? పెళ్లి విషయమా, చదువు విషయమా, లేక ఉద్యోగ విషయమా? ఏమై ఉంటుంది?
నా మనసు ఊహించలేకపోతోంది. అతని ఆవేదన ఏంటో చెప్తాడని అనుకుంటే సలహా అంటాడేమిటి? బుర్ర కొంచెం పక్క దోవలోకి వెళ్తోందా? మీరు అదోలా ఉన్నారు. కారణం చెప్పమంటే నాకు సలహా ఇస్తారంటారేంటి? మీరు సరేనంటే చెప్తా. ముందు నా సలహా వినాలిగా. భలేవారే, ముందు అసలు విషయం చెప్పకుండా చెప్తాను, కానీ ముందు ముందు మీ సలహా వినాలి, అంతే కదా? సరే, వింటే పోలా? సంభాషణని కొంచెం లాగుదామనిపించి అడిగాను. పోనీ వినండి చాలు. ఆచరించక్కర్లేదా? మీకు ఇష్టమైతే ఆచరించమనేగా. చెప్పనా? సరే చెప్పండి. సర్దు కూర్చున్నాను. ఈ రీసెర్చ్ ఎంతకాలం చేస్తారు? మానేయకూడదు. ఇదేనా మీ సలహా? అవును, రీసెర్చ్ మానేయండి. నవ్వేశాను అతను అన్న తీరుకి, సలహా పేరుతో చెప్పే అతని పిచ్చి మాటలకి. మీకు అలాగే ఉంటుంది. ఆ గైడ్ పెట్టే తిప్పలకి మీకు విసిగేయడం లేదా? విసుక్కుంటే ఎలా? చదువు కదా అది. ఇన్ని సంవత్సరాలైతే విసుగొస్తుంది. ప్రస్తుతానికి లేదు. మరో ఏడాది 2 ఏళ్లలో అయిపోతుందనేదే నా ఆశ అని అన్నాను. అప్పటికే అవ్వకపోతే? ఎటో చూస్తూ అడిగాడు. బాగుందండి మీ వరుస. ఏదో శుభం పలకరా అంటే అన్నట్టుంది మీరు చెప్పేది. పాపం, ఎప్పుడు అంత కసురుకోలేదు నేను. మీలాగే మా మేనత్త కొడుకు రీసెర్చ్ చేశాడు. ఆ గైడ్ ఇలా చేస్తే అతడు పిచ్చివాడైపోయాడు. సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా లాభం లేకపోయింది. మీరు కూడా అలా అవ్వకూడదని అంటున్నాను అన్నాడు విక్రమ్. అతడు మంచి మనసుకు సంతోషించింది ఆమె. మొన్న రాధ గైడ్ ఏం చేశాడో చూశారు కదా. నాకు అలాంటి పరిస్థితి రాదు, కానీ మీరు చెప్పింది మరొకసారి ఆలోచిస్తాలేండి అంది. మళ్ళీ వేసంగి సెలవులు వచ్చాయి. ఇంటికొచ్చాను. 2-3 రోజులు భారంగా ఉన్న తర్వాత పిల్లలు, కబుర్లు, ఆటలు, మనసు దారిన పడింది. ఖాళీ విక్రమ్ వారానికో 10 రోజులకో ఒకసారి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. నేను కూడా అలాగే సమాధానాలు రాస్తున్నాను. ఈ పిల్లలు 3 రాలుగాయ పిల్లలు. భలే సందడి. సరోజ శుద్ధ వాగుడుకాయ, సుశీల కొంచెం తక్కువ, మురళి ఒక్కొక్కసారి ఎక్కువ వాగితే మరోసారి అస్సలు వాగడు. 10 రోజులు గడిచేసరికి పిల్లలు వాళ్ళ గొడవల్లో వాళ్ళు పడిపోయారు. అమ్మ 10 రోజుల్లో ఒక విషయం చెప్పింది. బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అనుకున్నదే కదా. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత విషయమే. 2 నెలల క్రితము అతడొచ్చి సరోజను పంపమన్నాడు అంది అమ్మ. ఎందుకు? వాళ్ళమ్మ పని చేసుకోలేకపోతోందట. 3 పిల్లల పని, పైన ఇంటి పని. వాళ్ళమ్మ వల్ల కావడం లేదుట. సరోజని పంపించమన్నాడు. నాన్నగారేమో దాని చదువు మధ్యలో ఆగిపోతుంది, దాని సంగతి ఏమిటి అని అడిగితే, ఆ ఆడపిల్లలకి చదువేమిటి, పెళ్లి చేసేస్తాను, తీసుకెళ్ళి వంట పని నేర్చుకుంటుంది మా అమ్మ దగ్గర, పంపమన్నాడు. ఇదేమో వెళ్ళనని గోల. నాన్నగారు ఏదో సర్ది చెప్పి పంపించేశారు అతన్ని. మురళి కూడా భలే పోట్లాడాడు. సరోజ రాదు అంటూ అంది అమ్మ. మంచి పని అయింది. పంపొద్దమ్మా. మనం పంపడమేంటే, అదే వెళ్ళమంటుంటే వాళ్ళ తాతగారితో ఒట్టేయించుకుని అన్నం తినలేదా బడవ ఆ రోజు. నేను కూడా నవ్వుకున్నాను. సరోజకి కొన్ని నా బుద్ధిలే వచ్చాయా? సుశీలను పంపమని ఎందుకు అడగలేదు ఆయన? సుశీల కన్నా సరోజ ఇంటి పనుల్లో చురుకు, సుశీల చదువులో చురుకు. ఏంటమ్మమ్మా నా మీద చెప్పేస్తున్నావు? సరోజ సుడిగాలిలాగా వచ్చింది. నేను అమ్మ కలిసి పిల్లలు తినడానికి జంతికలు చేస్తున్నాం. సరోజ ఎందుకు వెళ్ళనన్నావు? నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. అక్కడ మీ బామ్మేగా. బామ్మ అయితే పర్వాలేదు, అక్కడ ఇంకొక ఆవిడ ఉందిగా, అదీగాక నాన్న ఎప్పుడు తిడుతూ ఉంటాడు అని చెప్పింది సరోజ. మన్నాడు తెల్లారింది. సరోజ నాన్న వచ్చాడు. ఎందుకో వస్తాడు అని అనిపించింది నాకు. అలాగే వచ్చాడు. అతడొచ్చి కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు. అప్పుడు చెప్పాను అన్నయ్యతో ఖచ్చితంగా. అతడు అడుగుతాడు సరోజను పంపమని. నువ్వు గట్టిగా చెప్పేయి, పిల్లల్ని 3 పంపించే ఉద్దేశం లేదు అని. నాన్న కూడా చెప్తారులేవే, ఎందుకు నీకు ఆ కంగారు? నాకు తెలుసు, గట్టిగా చెప్పడం నాన్నకంతగా రాదు. ఆ విషయం బావకు కూడా తెలుసు. ఇదంత తేలిగ్గా జరిగే పని కాదని. అందుకే రాగానే ఆ విషయమై ఎత్తలేదు. భోజనాలు చేసేవేళ మెల్లగా ప్రస్తావించాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. నేను, సరోజ, అమ్మ తప్ప. సరోజ వడ్డన కార్యక్రమం
చేస్తోంది. నాకు అసలు అతన్ని చూస్తే ఒళ్ళు మంట కనుక నేను అసలు ఆ ఛాయలకే వెళ్ళలేదు. భోజనాల గదిలో మాటలు నాకు వినిపిస్తున్నాయి. అక్కడ కుర్చీలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాను. అమ్మ ఒక్కతి పని చేసుకోలేకపోతోంది. సరోజని పంపించండి అన్నాడు అతను. పంపండి అంటారేంటి? అది రానంటోంది. పొమ్మని గెంటేయమంటారా? అన్నయ్య కోపంగానే అడిగాడు. ఆహా, అది కాదు. మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. అమ్మకు కష్టంగా ఉంది. పిల్లలు ముగ్గురిని పెంచడం అంటే మాటలా? సహాయం లేదు. అదేంటి, మీ ఆవిడ ఉంది కదా? ఉందనుకోండి, ఆమె కూడా చిన్నపిల్ల అన్నాడతను. సరోజ కన్నా అన్నయ్య గొంతులో కోపం. కాదనుకోండి, ఎంతకీ కష్టమవుతుంది పని చేసుకోవడం. అదీగాక ఆవిడకి పిల్లలు పరాయి వాళ్లే కదా. ఆవిడకి పిల్లలు పరాయి వాళ్లే కానీ మీకు కాదు కదా. నాన్న, మురళి గొంతది. అయితే ఏంట్రా నీ ఉద్దేశం? నీ చదువు చాలించి ఇంటికి రా. పెద్ద కొడుకువి. కాస్త తండ్రికి ఆసరాగా ఉండకుండా ఇలా పరాయి పంచన పడి ఉండడానికి సిగ్గులేదు? బావ మురళి మీద పడ్డాడు కోపంగా. అంతే కదా, అక్కడ వాడే లోకువ అతడికి. సిగ్గెందుకు? అమ్మ లేని చోటు పరాయి చోట అవుతుంది కానీ అమ్మమ్మ కన్నమ్మ ఉన్న చోట పరాయిది ఎలా అవుతుంది? గట్టిగానే గొంతు పెంచాడు మురళి. ఆవేశం వచ్చేసింది వాడికి. వాతావరణం ఉద్రిక్తం అవుతోందని పసిగట్టి అన్నయ్య చల్లబరిచేశాడు. మురళి, మీ నాన్నని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని సాయంత్రం బండికి ఇంటికెళ్ళిపోమను. నువ్వు, సరోజ, సుశీల ఇక్కడే ఉంటారు. ఎవ్వరూ రారు ఇక్కడి నుంచి. సుశీలకి సరోజకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపే బాధ్యత కూడా మాదే అని చెప్పు అతనికి. మిగిలిన ముగ్గురిని మీ నాన్న పెంచలేకపోతే చెప్పమను. వాళ్ళని కూడా ఇక్కడ తెచ్చేసుకుందాం. మనతో పాటే కలో గంజో తాగుతారు అన్నారు నాన్నగారు. మాటలయ్యాక కంచం జరిపిన చప్పుడు. మరెవరి మాట వినపడలేదు. నాన్నగారు అలా చెప్పి ఉతలకు వచ్చేశారు. సాలోచనగా నన్ను చూశారు. మంచి పని చేశారు నాన్నగారు, బాగా చెప్పారు. అక్క పిల్లలు మనకి బరువెలాగా అవుతారు? అందరం పంచుకొనే తిందాం. ఈ విషయంలో మీరేమీ ఎక్కువగా ఆలోచించకండి. గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాను తువాలు అందిస్తూ. నాన్నగారి మొహంలో తృప్తి నాకు స్పష్టంగా కనిపించింది. అక్క అంటే నాన్నకి ఎంత ప్రేమో నాకు తెలీదా? నాన్నకి అక్క, నేను రెండు కళ్ళు. అన్నయ్య ఆయనకు ప్రాణం. అది ఇతరులకి ఎలా తెలుస్తుంది? మూర్ఖులకి, మూఢులకే అసలు అర్థమే కాదు. నాన్నగారికి మాత్రం కష్టం కలగకూడదని నా ఉద్దేశం. అక్క పోవడం, ఇలా పిల్లల గురించి బాధపడడం, ఇదంతా ఒక రకమైన వ్యధ, బాధ్యత, బరువైన బాధ్యత. మాది కాస్త తిండికి లోటు లేని కుటుంబం కాబట్టి సరిపోయింది. లేనివాడు ముక్కు పచ్చలారని ఆ పసివాళ్లని అలా బాధ్యతారాహితుడి పంచన పడివేయవలసి వచ్చేది. ఆ పసివాళ్ళకి తిండి, బట్టలతో పాటు ప్రేమ, ఆదరణ కూడా అందివ్వాలి కదా. లేనప్పుడు పిల్లలవి ముష్టి బతుకులు అయిపోవా? తల్లిపోయాక ఆ ఇల్లు పరాయిది అని భావించిన మురళికి ఆ ఇంట్లో ఏం దొరుకుతుంది? తల్లిపోయాక ఆ ఇంటికే వెళ్ళనందున సరోజకి ఎవ్వరు మాత్రం ఏం చెప్పి పంపిస్తారు? ప్రమాదాలు, కరువైన సరోజకి ఏం మిగులుతుంది అక్కడ? బానిస బ్రతుక? ఇంటి పెద్ద కూతురు. తల్లిదండ్రులు పట్టించిన మిగిలిన పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ల ఆలన పాలన చూసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి తన బ్రతుకును సమాధి కట్టేసుకోవాలా? దీనికంతటికి కారణం ఎవరు? అధిక సంతానాన్ని బాధ్యతారహితంగా పుట్టించే బావలాంటి మూర్ఖులు కాదా? ఎప్పటికి మారతారు ఇలాంటి వాళ్ళు? ఇలా ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య పిలిస్తే లేచాను. రా, భోజనానికి వెళ్దాం. పిన్ని, ఈ చదువు ఆపేసి నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అంది సరోజ. ఛ అంది అమ్మ. అమ్మని వారించాను నేను. సరోజ ఊహలు ఎలా వెళ్తున్నాయో తెలుసుకోవాలని. అక్కడున్న ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే తిండికి సరిపోతుందా మనకి? సుశీలకు అనుమానం. 10వ క్లాసు పరీక్షలు రాస్తారు ఇద్దరు, అంతే. వీళ్ళకి ఇంతింత ఆలోచనలు ఉన్నాయన్నమాట. పరీక్షలు పాస్ అయిపోతాం, టైప్ నేర్చుకుంటాం. ఈ సెలవుల్లో ఏదైనా ఉద్యోగంలో చేరితే కాస్త సాయంగా ఉంటుంది అంది సుశీల. అవును అంది సరోజ. చాలా బాగుంది మీ ఇద్దరు ఆలోచనలు. ఇద్దరు భోంచేసి బయటికి రండి, క్యారెన్స్ ఆడుకుందాం అన్నాను లేచి. చిన్న పిల్లలు, పెద్ద మాటలు మాట్లాడకండే గొణుక్కుంది అమ్మ. నేను చెప్తాలే అమ్మ వాళ్ళకి అన్నాను. మేమేమైనా అనకూడని సంగతి చెప్పామా పిన్ని అంది సరోజ.
వాళ్ళ నాన్న కన్నా ఎంతో తెలివైన పిల్లలు వీళ్ళు. నాకు కూడా ముచ్చటేసింది. చక్కగా ఆలోచిస్తున్నారు మీరు, రండి చెప్తాను అంటూ వాళ్ళని యువతలకి లాక్కొచ్చి కూర్చోబెట్టి, వాళ్ళు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని, ఆ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అలాగే చెయ్యొచ్చని చెప్పాను. ఆ సాయంత్రం అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. సెలవులు అయిపోయాయి. మళ్ళీ కాలేజీ, ఆమె గైడు, ఆమె లెక్చరరీ పోస్టు, విక్రమ్ కాళీతో మాటలు, ఇలాగే రొటీన్గా సాగిపోయింది. రాధ వచ్చేసింది. మళ్ళీ కళకళలాడుతూ వచ్చిన రాధను చూసి సంతోషపడ్డాను. చాలా రోజులకి ఆ మొహంలో తృప్తి. మొత్తానికి శుభవార్త మోసుకొచ్చావా అన్నాను. నాకు చాలా ఆతృతగా ఉంది, ఆశగా కూడా ఉంది. ఈ రాధక కలిగిన నిరాశ, అదే పరిశోధన వల్ల కలిగిన నిరాశ ఏ రూపంగా పోతే బాగుంటుందా అని ఉంది. పోయింది అన్నాను. ఆ తర్వాత విక్రమ్ వచ్చి ఒక 10 రోజులు సెలవు పెట్టి ఊరెళ్తున్నానని చెప్పాడు. అలాగే అంది. కానీ విక్రమ్ లేకుండా తనకు బాధ అనిపించింది హాస్టల్లో. ఆ తర్వాత నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చింది. నువ్వు ఈ నెల పంపకు, వాళ్ళ బామ్మ ముగ్గురికి 300 పంపించింది. ఆవిడ బాధపడుతూ ఉత్తరం రాసింది. పిల్లలు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అంది. ఏదేదో రాసింది పాపం. ఈ వయసులో బాగా బాధపడుతున్నాడు అనుకుంటా ఆవిడ సుపుత్రుడు. ఇంతకీ నువ్వు డబ్బేమీ పంపకు. పిల్లలు ముగ్గురు, నేను, అమ్మ కులాస. అన్నయ్య దగ్గర నుంచి కూడా ఉత్తరాలు వస్తున్నాయి. ఆశీస్సులతో నారాయణ. ఏమిటి అన్నిసార్లు చదువుతున్నారు అని అడిగింది రాధ. నాన్న ఉత్తరం రాశారు. ఉత్తరంలోని విశేషాలు చెప్పాను. మళ్ళీ తన గైడ్ దగ్గరికి వెళ్ళింది నందన. ఆయన వాళ్ళింట్లో ఏదో పెళ్ళుంది, ఈ సెలవులు అయ్యాక తప్పకుండా నీ పని పూర్తయిపోతుంది, నీకు డిగ్రీ వస్తుంది అని చెప్పాడు ఆయన. ఇంకేం చేయలేకపోయింది నందన. ఊరెళ్ళిన విక్రమ్ వచ్చేశారు. 5 నిమిషాలే కూర్చున్నాం. అంతా ఖాళీ. నాకు చెప్పాడు. ఒక శుభవార్త చెప్పిపోతాను అన్నాడు రాగానే విక్రమ్. రాగానే ఏమిటా వేగం, ఇప్పుడేగా వచ్చారు అంది రాధ. ముందు శుభవార్త ఏంటో చెప్పండి అన్నాను. మా చెల్లెలకి పెళ్లి కుదిరింది అన్నాడు మొహం ఆనందంతో వెలిగిపోతుండగా. నిజం, శుభవార్తే. ఎంత మంచి వార్త చెప్పారు అన్నాను. వరుడెవరు? రాధ అడిగింది. మీరు చెప్పుకోగలరేమో చెప్పండి అన్నాడు. ఎవరబ్బా? మాలో ఆశ్చర్యం. ప్రదీప్ అన్నాడు. ఆశ్చర్యం అయినా ఎలా వచ్చింది ఆలోచన వాళ్ళకి? మునుపెన్నడూ కలగలేదు. అదే అడిగాను. వాళ్ళ చెల్లెలు చేసుకుంటానంది ఇప్పుడు. మంచి ఎన్నిక అన్నాను. నువ్వు అలాగంటావని నాకు తెలుసు అన్నాడు విక్రమ్. ఎవరైనా అంటారు అంది రాధ. ప్రదీప్కి ఏంటండి, బంగారం అన్నాడు కాళీ. అరే కాళీ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నేను వెళ్తున్నానే అంటూ విక్రమ్ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు చెల్లెలు పెళ్ళికని వాళ్ళ ఊరు. నిజంగా అతను చాలా ఆనందంగా ఉన్నాడు. చెల్లెలు పెళ్లి చేసే అన్నలకు ఎంతో సంతోషం. మా అన్నయ్య జ్ఞాపకం వచ్చాడు నాకు. పాపం నా కోసం ఆగుతున్నాడు. ఈ పరిశోధన అయ్యేలా లేదు, నా పెళ్ళి అయ్యేలా లేదు. మా అన్నయ్యేమో ఆగిపోయాడు అనుకుంది నందన. సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్ళాను. అమ్మ ఒకటే గోల. చిక్కిపోయావు, వెధవ ఉద్యోగము, ఆ వెధవ రీసెర్చ్ ఆపయ్యి అంటూ. నేనేం మాట్లాడలేదు. చలికాలం ఎంత ఎక్కువగానో చలేస్తోంది. కిటికీలన్నీ మూసి కూర్చున్నాం. అమ్మకు విసుగు పుట్టి లేచి వెళ్ళిపోయింది లోపలికి. ఇలా దగ్గరగా వచ్చి కూర్చో అమ్మా, నీతో మాట్లాడాలి అన్నారు నాన్నగారు. నాన్నగారి సోఫాలో దగ్గర కూర్చున్నాను. చూడమ్మా, అన్నయ్యని చేసుకోమనండి నాన్న. నా పరిశోధన పై ఏటికి అయిపోతుంది మరి అన్నాను. ఎప్పటికైనా ఇప్పటి నుంచి చూడాలి కదమ్మా. నువ్వు అంటే అంటాను నేను, కానీ ముందు అన్నయ్య పెళ్ళి అయిపోనివ్వండి, ఆ తర్వాత నేను. ముందు అలా రాసేయండి అన్నాను. రాస్తాను, ఇవాళే రాస్తాను. సరేనా? మరి నీ సంగతి చెప్పు. నేను ఆ సంగతే ఆలోచిస్తూనే ఉన్నాను, ప్రయత్నిస్తున్నాను. తేలిస్తే చెప్పేస్తాను మీకు. మీరేం తొందరపడకండి అన్నాను. సరే, నేను అన్నయ్యకి రాస్తాలే. నేను గదిలోంచి యువతలకు వచ్చేసాను. మర్నాడు నాకు విక్రమ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మొన్ననే కలిశాను కదా, అప్పుడే ఉత్తరమా? నా గుండె అతి వేగంగా కొట్టుకుంది. నందన, మొన్న నిన్ను కలిసినప్పుడు ఒక వార్త చెప్పాలి అని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఎందుకో ఒక రకమైన బిడియమనాలో సిగ్గనాలో తెలియడం లేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. నువ్వు ఎల్లుండి వస్తున్నావు కదా, అప్పుడు చెప్తాను. చాలా మంచి వార్త. అసలు
నిర్ణయించుకోవడానికే ఇంత సమయం పట్టింది. కానీ ఈ 3 నెలలు నాలో మెదులుతున్న విషయమే ఇది. నీకు అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు రీసెర్చ్లో మంచి అమ్మాయిగా బుద్ధిమంతురాలుగా పనిచేసుకుంటూ ఉంటే ఈ వార్త చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అయినా ఎప్పటికైనా నీకే చెప్పాలి కదా. నువ్వు పచ్చజెండా చూపిస్తే మిగిలిన కార్యక్రమం పూర్తవుతుంది, సరేనా? అమ్మగారు సరేనంటేనే ఈ భక్తుడు ముందుకు అడుగేస్తాడు. ఒక మంచి స్నేహితురాలుగా నీ సలహా చాలా అవసరం. ఎల్లుండి సాయంకాలం హాస్టల్ దగ్గర కలుస్తాను, సరేనా? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూసే నీ స్నేహితుడు విక్రమ్. ఆ ఉత్తరం ఎందుకో నాకు చాలా రొమాంటిక్గా అనిపించింది. ప్రతి అక్షరం వెనక ఒక సున్నితమైన ప్రేమ భావం శృంగారంగా నా మనసును చుట్టేసింది. ఎంత భావయుక్తంగా రాశాడు విక్రమ్. నా గుండె గంతులేస్తోంది. నేనెక్కడో ఊహాలోకాల్లో తేరిపోతున్నాను. విక్రమ్, విక్రమ్, ఎన్ని రోజులు నేను ఏడిపించావు. పోనీలే, ఎప్పటికైనా తెలుసుకున్నావు, అంతే చాలు అని అనుకున్నాను. మర్నాడు నాన్నగారిని కూర్చోబెట్టి విక్రమ్ గురించిన వివరాలు చెప్పాను. విజయవాడ అడ్రస్ ఇచ్చాను. ఎల్లుండి నేను వెళ్ళి విజయవాడ వాళ్ళ నాన్నగారిని కలుసుకుంటాను అన్నారు నాన్నగారు. నేను అటు విజయవాడ వెళ్తాను ఎల్లుండి. నువ్వు వెళ్ళిపోతావా తిరుపతి అన్నారు నాన్న. వెళ్ళాలి నాన్న, కాలేజీ తెరిచే రోజు కదా అన్నాను. సరే, ఆ ప్రయత్నం చేయమని చెప్పి నేను తిరుపతి వచ్చేసాను. ఏంటి రాణిగారు వెలిగిపోతున్నారు అంది రాధ రాగానే. ఏముంది, నిన్ను చూస్తాను అనే ఉత్సాహమే అన్నాను. కొయ్యలేదు ముక్కాలేదు, నోర్మయ్య అన్నాను. నవ్వేసుకున్నాను ఎంతో హాయిగా, నిర్మలంగా. నా మనసు రెక్కలు విప్పుకొని ఆకాశంలోకి తేలిపోతోంది. ఇద్దరం కాలేజీకి బయలుదేరాం. సాయంత్రం 4 గంటలకి రాధ వెళ్ళిపోయింది. నేను టౌన్లోకి వెళ్ళాను. విక్రమ్ కోసం ఎదురు చూస్తున్నాను. మనిషి వస్తాడనుకుంటే ఫోన్ వచ్చింది. హలో, నేనే నందనా. నీతో మాట్లాడాలి. క్యాంటీన్ దగ్గరకు వస్తావా? 5 నిమిషాల్లో వస్తాను. నా ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకొని గబగబా తయారై వెళ్ళాను. క్యాంటీన్ దగ్గర మొగల్లోనే విక్రమ్ ఎదురయ్యాడు. నా గుండె గొంతుకులోకి వచ్చేసింది. నా మనసు ఆనంద తరంగాల్లో ఊగిసలాడిపోతోంది. అతన్ని చూస్తుంటే ఎంతో చక్కగా ఉన్నాడు. తియ్యగా పలకరించాడు. ప్రతిసారి చూస్తున్న నవ్వే అయినా ఈ చిరునవ్వు నన్నుగా నిలవనివ్వలేదు. అలా వెళ్దామా అన్నాడు. ఎన్నడూ లేనిది ఆ గొంతు కూడా, ఆ మాట కూడా అద్భుతంగా ఉంది అని అనిపించింది. అన్నాను. ఏదేదో అతను ప్రశ్న వేసి మాట్లాడిస్తున్నా నేను అంటూ సమాధానాలు ఇస్తున్నాను. ఏమిటా మౌనం? నేను ఎన్నో చెప్పాలని పిలిచాను అన్నాను. చెప్పండి అన్నాడు కాస్త జంకుగా. నాలో ఏదో ఒక విధమైన అనుభూతి. ఇక్కడ కాదు, ఇక్కడ అందరూ ఉన్నారు, అలా నడిచి వెళ్దాం కాస్త దూరంగా అన్నాడు నడుస్తూ. నా గుండె లయ తప్పుతోంది. నా గొంతు మోగబోయింది. అతడి పక్కనే నడుస్తూ అతడు చెప్పిన చోటుకి వెళ్ళాను. అక్కడే కూర్చున్నాం. అంతగా జనం లేరు. అక్కడక్కడ అప్పుడప్పుడు 1-2 అలా నడిచి వెళ్తున్నారు, అంతే. సందె పొద్దు. ఈ మాట నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. ఒక్కసారి కళ్ళెత్తి అతని వైపు చూశాను. అతను మరేటో చూస్తున్నాడు. చెప్పండి మామూలుగానే అన్నాను. ముందు ఒక ప్రశ్న అడగాలి. అడగండి అన్నాను. అతను నవ్వుతూ నా వంక చూశాడు. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? మునుపట్లా లేవు. ఒంట్లో బాలేదా? ఆప్యాయంగా అడిగాడు. అయ్యో, ఏంటి తాత్సారం? ఆ చెప్పేదేదో చెప్పక నీ మనసులో మర్మం ఏమిటో చెప్పకపోతే నిజంగా ఒంట్లో బాగుండదు అని అనుకున్నాను మనసులో. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? మీకేంటండి మంచివారు. నీకు నేనంటే ఇష్టమా? ఆ మాట నా మొహం చూస్తే మీకు తెలియడం లేదా? మీరు ముందు బయటపడితే ఆ తర్వాత నా అభిప్రాయం చెప్దాము అని అనుకున్నాను. కానీ నా అంతటి నేను ముందు బయటపడకూడదు అనుకున్నాను. మీరంటే నాకు ఇష్టమే. మా నాన్నగారికి మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను. ఈ పాటికి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటారు అన్నాను నేను. అలాగా, అయితే అంతా బాగానే జరుగుతుందన్నమాట. సరే, మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం. నీలాంటి మంచి అమ్మాయితో నాకు వివాహం జరుగుతుందంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్ళి
విక్రమ్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళైంది. తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళ అన్నయ్యకి కూడా ఒక మంచి సంబంధం చూసి వివాహం చేశారు నారాయణరావు గారు. అందరూ కలిసి వాళ్ళ అక్క పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి ఆడపిల్లల్ని చదివించి వివాహం చేశారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటాయి, తప్పకుండా వినండి. ప్రతి సోమవారం మరొక పూర్తి నవలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.